This conference will now be recorded. Good morning, sir. Good morning, Andy. So today we will start a new topic called Git and GitHub. సో మనము బిఫోర్ గిట్ అండ్ గిటబ్ గురించి డిస్కస్ చేసే ముందు we have to understand one slide which we discussed in our demo session. మన డెమో సెషన్ లో ఈ స్లైడ్ డిస్కస్ చేశాం. సో రికార్డింగ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్. సో ఈ డెమో సెషన్ ఏం డిస్కస్ చేసామంటే సో రియల్ టైంలో ఎవ్రీ 15 డేస్కి వాళ్ళు డెలివర్ చేయాలి, కోడ్ డెలివర్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, డెవలపర్స్, వాళ్ళు అంటే డెవలపర్స్ అనమాట. డెవలపర్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వీళ్ళందరూ డెవలపర్స్. వాళ్ళు వాళ్ళ ఓన్ మిషన్లో వాళ్ళు కోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాసిన కోడ్ టెస్ట్ చేసుకుంటారు వాళ్ళ లోకల్ మిషన్స్లో. టెస్ట్ చేసుకున్నాక సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ముగ్గురే కనబడుతున్నారు, కానీ రియల్ టైంలో మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఒక 10 టీమ్స్ వరకు ఉంటాయి. ఆ 10 టీమ్స్ కూడా ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో 10 టీమ్స్లో ఒక్కొక్క టీంలో ఈజీగా ఒక 6 డెవలపర్స్ ఉంటారు. సో 10 టీమ్స్ అన్నప్పుడు ఎంతమంది ఉంటారు, 60 మంది ఉంటారు, 60 పీపుల్ ఉంటారు. సో 60 పీపుల్ డెవలపర్స్ వాళ్ళు కోడ్ డెవలప్ చేస్తూ ఉంటారు. అయితే మీకు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టంలో ఆ కోడ్ని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక సెంట్రల్ లొకేషన్లోకి మూవ్ చేస్తారు. ఒక సెంట్రల్ లొకేషన్ అంటే వాళ్ళ మిషన్ నుంచి ఇది డెమోలో చెప్పాను, గిట్హబ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళ టూల్ ఒకటి ఉంటుంది. ఆ టూల్ని వాళ్ళు ఏమంటారంటే గిట్హబ్ అంటారు. ఈ టూల్ ఏం చేస్తుంది, దీన్ని అడ్వాంటేజెస్ ఏంటి, దీని యూజ్ ఏంటి డిస్కస్ చేద్దాం. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు ఈ టూల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు రాసిన కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ని వాళ్ళు ఈ టూల్కి ఫార్వర్డ్ చేస్తారు. వీళ్ళ లోకల్ మిషన్లో నుంచి వాళ్ళు రాసిన కోడ్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మిషన్లోంచి ఈ గిటబ్కి మూవ్ చేసేస్తారు. ఇక్కడ గిటబ్ ఆ కోడ్ అంతా ఒక చోట స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, 1 moment. అంటే దీన్ని మనము ఎలా అనొచ్చు అంటే ఒక సెంట్రల్ లొకేషన్ అనొచ్చు. మీరు ఒక సెంట్రల్ లొకేషన్, ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి అందరూ మూవ్ చేస్తారు. ఎందుకు మూవ్ చేస్తారు, సెంట్రల్ లొకేషన్ ఎందుకు మూవ్ చేయాల్సి వస్తుంది, అసలు అవసరం ఏంటి? సరే, కొద్దిసేపు మనం ఇక్కడ మూవ్ చేయకముందు ఏం జరుగుతుంది, సపోజ్ ఈ డెవలపర్కి ఒక టాస్క్ ఉంటుంది, ఇతనికి ఒక టాస్క్ ఉంటుంది, ఇతనికి ఒక టాస్క్ ఉంటుంది. వీళ్ళు వాళ్ళ టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ రాస్తారు, జావాలోనో .NETలోనో రాసేస్తారు. కోడ్ రాసేసిన తర్వాత ఆ కోడ్ని వాళ్ళు వాళ్ళ మిషన్లోనే టెస్ట్ చేసుకుంటారు. దాని టెస్ట్ ఎలా చేస్తారంటే వాళ్ళు రాసిన కోడ్ని మిషన్కి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఒక టూల్ వాడతారు, దాన్ని బిల్డ్ టూల్ అంటారు. సో బిల్డ్ టూల్ గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఈ పేరు కొత్త పేరు సరే వినండి, బిల్డ్ టూల్ అంటాం. ఇష్యూస్ విన్సెంట్ డ్రాప్ అయ్యాడు, మళ్ళీ వస్తే చూద్దాం. సో నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి విన్సెంట్కి, రైట్. సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం మనం అంటే సో ఇతను ఈ డెవలపర్ ఆ కోడ్ని బిల్డ్ చేస్తాడు. బిల్డ్ అంటే ఏం లేదండి, ఆ రాసిన కోడ్ని మిషన్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేయాలి. అంటే బైనరీ కోడ్ మిషన్కి ఏం అర్థం అవుతుంది, 0s 1s అర్థమవుతాయి. సో 0s 1s కన్వర్ట్ చేయాలి అంటే వాళ్ళు బిల్డ్ టూల్ వాడతారు. ఒక టూల్ వాడతారు, అది ప్రతి డెవలపర్ మిషన్లో ఉంటుంది. సో ఇతను రాసిన కోడ్ కన్వర్ట్ అయిపోతుంది బైనరీ కోడ్గా, ఒక బైనరీ ఫైల్ జనరేట్ అవుతుంది. అతను రాసిన కోడ్ రాసిన తర్వాత దాన్ని బైనరీ ఫైల్గా మార్చి, ఎందుకంటే ఇతను రాసిన కోడ్ అవుట్పుట్ చూడాలి అంటే సపోజ్ అతను ఒక బటన్ క్రియేట్ చేశాడు అనుకుందాం. ఆ బటన్ కనబడాలి అంటే ఆ కోడ్ని వాళ్ళు రాసిన జావా కోడ్ని బైనరీ కోడ్గా మార్చాలి. మార్చిన తర్వాత ఆ బైనరీ కోడ్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మిషన్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఆ బైనరీ కోడ్ అర్థం చేసుకొని దాని అవుట్పుట్ చూపిస్తుంది, ఒక బటన్ చూపిస్తుంది అనమాట.
అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క బైనరీ ఫైల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాసిన కోడ్ ఒక రిజల్ట్ కనబడాలి అంటే అది బైనరీ ఫైల్‌గా కన్వర్ట్ అవ్వాల్సిందే. అయిన తర్వాత అది దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాస్క్‌ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మనకి ఈ మెషిన్ చూడండి. ఈ మెషిన్ కొద్దిసేపు ఇది డెవలప్‌మెంట్ మిషన్ అనుకోండి. డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక కార్ ఉందండి. ఒక కొత్త కార్ ఉంది. కొత్త కారు కంపెనీ వాళ్ళు కొత్త కార్ ఒకటి కొత్త మోడల్ తయారు చేస్తారు. ఆ మోడల్‌ని తయారు చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేయరు కదా! ముందు దాన్ని టెస్ట్ చేస్తారు. దాని కెపాసిటీ దాన్ని ఇప్పుడు ఒక హిట్ అయితే ఎంత డ్యామేజ్ అవుతుంది? ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు కదా! అలాగే ఎలా అయితే టెస్ట్ చేస్తున్నారో కార్‌ని అలాగే ఇక్కడ గూడా వీళ్ళు డెవలపర్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో రకరకాలుగా టెస్ట్ చేస్తారు. ముందు వాళ్ళు ప్రొడక్షన్‌లోకి రిలీజ్ చేయకముందు వాళ్ళ కోడ్‌ని డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో టెస్ట్ చేస్తారు. అంటే ఇది డెవలప్‌మెంట్ మిషన్ అనుకోండి. వీళ్ళు రాసిన కోడ్ అంతా గూడా వాళ్ళు రాసిన కోడ్ అంతా గూడా వర్క్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఈ మిషన్‌లో వాళ్ళు అవుట్‌పుట్ చూస్తారు ఈ మిషన్‌లో. ఈ అవుట్‌పుట్ ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ రాసిన వీళ్ళందరూ రాసిన కోడ్ ఉంటుంది కదా! ఆ కోడ్ అంతా కలిపి ఒక అవుట్‌పుట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇతను బటన్ తయారు చేస్తాడు. ఇతను ఫ్రంట్ పేజ్ తయారు చేసాడు. ఇతను మెనూ తయారు చేసాడు. ఇవన్నీ ఒకే చోట మిక్స్ అయ్యి కనబడాలి. ఒకే సింగిల్ బైనరీ ఫైల్‌లో ఉంటే ఆ కోడ్ అంతా గూడా వీళ్ళందరి కోడ్ అంతా కలిపి ఒక సింగిల్ బైనరీ ఫైల్ క్రియేట్ అవ్వాలి మనకి. సింగిల్ బైనరీ ఫైల్. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? అతను ఓన్ బైనరీ ఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంకో అతను ఓన్ బైనరీ ఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. సో, ఎవరికి వాళ్ళు బైనరీ ఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రియల్ టైమ్‌లో ఏమవుతుందంటే ఒకటే ఫైల్ కావాలి. ఈ ప్రొడక్షన్‌లోకి ఒకటే బైనరీ ఫైల్ వెళ్తుంది. ఇతని బైనరీ ఫైల్, ఇతని బైనరీ ఫైల్, ఇతని బైనరీ అలా వెళ్ళదు కదా! ముక్కలుగా ప్రాజెక్ట్ ఉండదు కదా! ఒక సింగిల్ ప్రాజెక్ట్ రావాలి ఎండింగ్‌లో. అంటే సింగిల్ బైనరీ ఫైల్ రావాలి. అంటే వీళ్ళందరూ రాసిన కోడ్ ఉంటుంది కదా! ఆ కోడ్ అంతా కూడా గిటాబ్ అనే టూల్‌కి పంపిస్తారు. ఈ టూల్ పంపిస్తారు. ఈ టూల్‌లో వీళ్ళందరూ రాసిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు పంపిస్తారు వీళ్ళందరూ? ముందు వాళ్ళ మెషిన్‌లో వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకుంటారు. వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ కోడ్‌ని మాత్రమే పంపిస్తారు గిటాబ్ అనే టూల్‌కి. ఈ టూల్‌లో ఈ కోడ్ అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ వీళ్ళు జనరేట్ చేసిన బైనరీ ఫైల్‌ని దీంట్లో పంపించలేరు. పంపించిన గిటాబ్ బైనరీ ఫైల్‌ని స్టోరేజ్ చేసుకోదు. గిటాబ్ అనే టూల్ ఏం చేస్తుందంటే ఓన్లీ జావా కోడ్ ఏదైనా కోడ్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఏదైనా కోడ్ తీసుకుంటుంది. లేదా డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఇలాంటివే స్టోర్ చేస్తుంది గిట్‌హబ్ అనే టూల్. ఆ టూల్ గురించి ఇంకా తెలుసుకుందాం డెప్త్‌గా. బట్ యాస్ ఆఫ్ నౌ ఒక టూల్ ఉంటుంది. దాంట్లో మీరు బైనరీ ఫైల్స్‌ని స్టోర్ చేయలేరు. ఓన్లీ జావా కోడ్, డాట్ నెట్ కోడ్ లేదా నార్మల్ ఎక్సెల్ ఫైల్స్, ఎంపీ3 సాంగ్స్ ఇలాంటివి కాపీ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ బైనరీ ఫైల్స్ చేయలేరు. అయితే వీళ్ళందరూ మూవ్ చేసేస్తారు. మూవ్ చేసిన తర్వాత ఈ కోడ్ ప్రాసెస్ అయ్యి మీకు ఒక సి ఈ ఈ జెంకిన్స్ మావెన్ గురించి ఇక్కడ మీకు డిస్కస్ చేయలేదు. డెమోలో చెప్పాను. ఈ కోడ్ వచ్చిన తర్వాత జెంకిన్స్ అనే టూల్ గురించి సెపరేట్ మనకు సెషన్ ఉంటుంది. మావెన్ గురించి కూడా సెపరేట్ సెషన్ ఉంటుంది. బట్ ఈ పిక్చర్‌లో ఇవి ఉన్నాయి కాబట్టి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎప్పుడైతే వీళ్ళు కోడ్ మూవ్ చేస్తున్నారో గిట్‌హబ్‌లోకి, గిట్‌హబ్ అనే టూల్ జెంకిన్స్ అనే ఇంకో టూల్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంది. డెవలపర్స్ అందరూ కూడా కోడ్ మూవ్ చేసేసారు. అప్పుడు జెంకిన్స్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ తీసుకెళ్ళి మావెన్ అని ఇంకో టూల్ ఉంటుంది. ఈ టూల్‌కి ఇది ఒక బిల్డ్ టూల్. వన్ ఆఫ్ ద బిల్డ్ టూల్. ఇందాక ఏం చెప్పాను? ఎవరి మెషిన్‌లో వాళ్ళు బిల్డ్ టూల్ ద్వారా వాళ్ళ జావా కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తారు. రైట్? అప్పుడు కన్వర్ట్ చేసిన బైనరీ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్‌పుట్ వస్తుందని చెప్పాను. సో, ఇక్కడ ప్రతి మెషిన్‌లో వాళ్ళకి బిల్డ్ టూల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది బిల్డ్ టూల్. ఇక్కడ ఏంటంటే కామన్‌గా అందరికి కలిపి ఒకటే ఉంటుంది బిల్డ్ టూల్. సో, ఈ కోడ్ పుష్ చేసిన తర్వాత ఈ కోడ్ జెంకిన్స్ తీసుకొని ఇందులోంచి తీసుకొని మావెన్‌కి ఇచ్చేస్తుంది. బిల్డ్ చేయమని. అంటే బిల్డ్ చేయమని అర్థం ఏంటి? ఇది జావా కోడ్ ఉంది. దీన్ని బైనరీ ఫైల్‌గా మార్చమని మావెన్‌కి చెప్తుంది. మావెన్ ఏం చేస్తుంది? జావా కోడ్‌ని మొత్తం కోడ్ అందరూ రాసిన కోడ్ అంతా ఉంటుంది కదా గిట్‌హబ్‌లో. అన్ని కోడ్‌ని అది మిక్స్ చేసి ఒక్క బైనరీ ఫైల్ జనరేట్ చేస్తుంది. సింగిల్ ఫైల్. అంతకుముందు ఎవరికి వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మావెన్ ఫైల్ ఏం చేస్తుంది? అదొకటి క్రియేట్ చేసేసి జెంకిన్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కన్వర్ట్ అయిపోయింది. బైనరీ ఫైల్ రెడీగా ఉంది అని చెప్తుంది. అప్పుడు జెంకిన్స్ ఏం చేస్తుందంటే ఆ బైనరీ ఫైల్ తీసుకెళ్ళి ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను కదా! ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ సర్వర్ ఉంటుందని చెప్పాను కదా! ఈ సర్వర్‌లోకి కాపీ చేసేస్తుంది. ఎందుకు డెవలప్‌మెంట్ చేస్తుంది? ఎందుకంటే ఒక ఒక కార్ ఉంటుందని చెప్పాను కదా! కార్‌ని టెస్ట్ చేయాలంటే ముందు ఒక ఎన్విరాన్మెంట్‌లో టెస్ట్ చేస్తారు. ఒక విధంగా టెస్ట్ చేస్తారు. అదే విధంగా డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ డెవలపర్స్ మాత్రమే టెస్ట్ చేసుకోగలుగుతారు. వాళ్ళు మాత్రమే టెస్ట్ చేసుకుంటారు. సో, ఇందులోకి కోడ్ మూవ్ అయిపోతుంది. ఆ బైనరీ ఫైల్ జనరేట్ అయింది కదా! అది ఇక్కడ మూవ్ అయిపోతుంది.
అప్పుడు డెవలపర్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది జెంకిన్స్ ఏమని, మీ కోడ్ అంతా కూడా ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది, దీన్ని మీరు మీ కోడ్ ఇందులో రన్ అవుతుంది, మీరు దీన్ని టెస్ట్ చేసుకోండి అంట. అప్పుడు వీళ్ళందరూ కూడా అప్లికేషన్ని కనెక్ట్ అవుతారు, యూఆర్ఎల్ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు అంటే అందరు కోడ్ మర్జ్ అయ్యి వచ్చింది కదా. అంతకుముందు ఎవరిది వాళ్ళు టెక్స్ట్ చేసుకున్నారు, ఇప్పుడు అలా కాదు, అందరు కూడా మర్జ్ అయ్యి ఉంది. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఇతను రాసిన కోడ్ వల్ల ఇతను కోడ్ వర్క్ అవ్వకపోవచ్చు, ఇతను రాసిన కోడ్ వల్ల ఇతను కోడ్ వర్క్ అవ్వకపోవచ్చు, అలాంటివి కూడా ఉంటాయి. అందుకని వాళ్ళందరూ కూడా మళ్ళీ టెస్ట్ చేసుకుంటారు, నిజంగానే ఇప్పుడు కూడా వర్క్ అవుతుందా అంటే అందరు కోడ్ కలిపిన తర్వాత కూడా వర్క్ అవుతుందా లేదా అది టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు వర్క్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎందుకు వర్క్ అవ్వట్లేదు అవన్నీ చూసుకొని మళ్ళీ ఆ కోడ్ని మళ్ళీ గిటప్కి మూవ్ చేస్తారు. మళ్ళీ గిటప్కి నుంచి జెంకిన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, గిటప్కి కంపల్సరీ మూవ్ అవ్వాల్సిందే, ఇక్కడ నుంచి కూడా మూవ్ అవ్వాల్సిందే. డైరెక్ట్గా గిటప్ లేకుండా మనం బిల్డ్ చేయలేం. గిటప్ అనేది సెంట్రల్, ఇది ఒక సెంట్రల్ టూల్, ఇది కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఇదే విషయాన్ని నేను ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాను, ఇది మనం డిస్కస్ చేస్తాము. Multiple developers will work for project development. Developers will be working from multiple locations. వాళ్ళు మల్టిపుల్ లొకేషన్స్ కూడా పని చేసుకోవచ్చు, సేమ్ లొకేషన్ కూడా అవ్వచ్చు. Okay, all developers code should be stored at one place. ఓకే, దీన్ని ఏమంటాం అంటే దీన్ని మనం కోడ్ ఇంటిగ్రేషన్ అంటాం. అందరు కోడ్ కలిపేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ అంటాం, కోడ్ ఇంటిగ్రేషన్. ఓకే, at one place. So to integrate all the developers source code at one place, we will use source code repository softwares or tools. రిపాజిటరీ అంటే మీనింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపాజిటరీ అంటే స్టోరింగ్ అనమాట, స్టోరింగ్ సంథింగ్, అది ఏదైనా అవ్వచ్చు, అది కోడ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. రిపాజిటరీ అంటే స్టోరింగ్ అనమాట, సోర్స్ కోడ్ స్టోరింగ్ అనమాట. అంటే మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి, లైక్ గిటబ్ లాంటి టూల్స్ ఉన్నాయి అనమాట, కొన్ని టూల్స్ ఉన్నాయి గిటబ్ లాంటివి. సో ఎగ్జాంపుల్ గిటబ్ వాడుతుంది, ఎగ్జాంపుల్ గిటబ్. సో ఈ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓకే, ఈ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఈ వాడడం వల్ల advantages with source code repository tools. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్ ద డెవలపర్స్ can connect to the repository tool and they can integrate the code. అంటే వాళ్ళ కోడ్ని వాళ్ళు ఇంటిగ్రేట్ చేయొచ్చు, దాంట్లో కాపీ చేయొచ్చు. సో ఈ టూల్ బికాస్ ఆఫ్ using okay, these tools will make developers, these tools will make developers to integrate code ఈజీలీ. వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఈజీగా చేయగలుగుతారు ఈ టూల్స్ వాడడం వల్ల. ఓకే, రిపాజిటరీస్ వల్ల ఈ రిపాజిటరీస్ ఏం చేస్తాయి, రిపాజిటరీ టూల్స్ ఏమేం చేస్తాయి, రిపాజిటరీ టూల్స్ ఓకే విల్ ప్రొవైడ్ సమ్ మోర్ అడ్వాంటేజెస్. అంటే స్టోర్ చేయడమే కాకుండా లైక్ అవి మనకి ఎవరు ఒకసారి కోడ్ మనం మూవ్ చేస్తున్నాం, ఇక పిక్చర్లో చూసినట్టు కోడ్ మూవ్ చేస్తున్నారు, ఎవరు మూవ్ చేస్తారు అవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది. లైక్ ఎవరు మూవ్ చేశారు కోడ్ని,
ఓకే, ఎప్పుడు మూవ్ చేశారు, రైట్, ఎందుకు మూవ్ చేశారు, కోడ్ ఎందుకు మూవ్ చేశారు, రైట్, ఏ కోడ్ మూవ్ చేశారు, విచ్ కోడ్, వాట్ కోడ్, ఇవన్నీ కూడా మీకు ఈ రిపోజిటరీ టూల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మీకు రిపోజిటరీ టూల్స్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అవన్నీ చూద్దాం ఎలా చేస్తుందో చూద్దాం. సో రిపోజిటరీ టూల్స్ ఏమేమి ఉన్నాయి మనకి మార్కెట్లో, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడుతున్న గిటబ్ కూడా ఉంది. మీరు ఒక్కొక్కటి వాడితే చాలు, ఒకటి తెలిస్తే మీకు మిగతా కూడా చేసుకోవచ్చు ఈజీగా. గిటబ్ ఉంది, బిట్ బకెట్ ఉంది, ఓకే, గిట్ ల్యాబ్, ఓకే, ఎట్సెట్రా. ఇంకా కొత్తగా కూడా రావచ్చు ఫ్యూచర్లో. బట్ మీకు ఒకటి వస్తే మీకు మిగతా రెండు కూడా వేరేది ఏదైనా కూడా చేయగలుగుతారు. ఓన్లీ లుక్ అండ్ ఫీల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అదర్వైజ్ అన్ని సేమ్, అన్ని కూడా సేమ్, రైట్. సో మనం ఎలా వర్క్ చేస్తాం, మనకి గిటబ్ని ఎలా వర్క్, మనము ఇక్కడ టూల్స్ అన్న హెడ్డింగ్ ఏంటి అసలు, గిట్ అండ్ గిటబ్ అన్న. మరి గిట్ ఏంటి, గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్, గిట్ అనేది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మనము ఈ మిషన్లో, లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేస్తాం. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ మిషన్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ గిట్ అని ప్రతి ఒక్కరు కూడా గిట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. చేసుకున్నాక దాంతో గిటబ్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఆ గిట్ అనే టూల్ వీళ్ళ మిషన్ ఉంటుంది కదా, ఆ టూల్తో గిటబ్తో కమ్యూనికేట్ చేసుకోవచ్చు, రైట్. ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గిటబ్ ఎందుకు అర్థమైంది కదా, ఈ కోడ్ అనేది అందరి కోడ్ ఇక్కడ మూవ్ అవ్వడానికి మనం వాడతాం. ఫస్ట్ థింగ్ గిటబ్, అది దీని ఒక రిపాజిటరీ టూల్ అంటాం. రిపాజిటరీ టూల్ దీని అలాగే మనము, సో మీరు ఇంకా ఇంకొకటి యాడ్ చేద్దాం, రైట్. హియర్ గిటబ్, ఓకే, ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెంట్రల్, ఓకే, దీన్ని మనం సెంట్రల్ అదే సెంట్రల్ కదా, అందరు ఇక్కడ దీనికి ఇక్కడికి మూవ్ చేస్తారు కాబట్టి సెంట్రల్ రిపోజిటరీ టూల్ అంటాం. అండ్ ఆల్సో we will be called as, okay, version controlling tool కూడా అనొచ్చు. ఓకే, వర్షన్ కంట్రోల్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ వర్షన్ కంట్రోలింగ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒకటి abc.txt ఫైల్ ఉందండి. ఈ ఫైల్ మీద అజ్యూమ్ 10 డెవలపర్స్ వర్క్ చేస్తారు. 10 డెవలపర్స్ వర్క్డ్ ఆన్ సేమ్ ఫైల్, 10 మంది వర్క్ చేశారు. సో ఈ 10 మంది ఈ ఫైల్ మీద డిఫరెంట్ డేస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఏ రోజున ఎవరు వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆ వర్షన్స్ అన్ని కూడా గిటబ్ మెయింటైన్ చేస్తుంది. సపోజ్ ఒక డెవలపర్ 1 ఉన్నాడు, అతను ఏ రోజున ఆ ఫైల్లో ఏ చేంజ్ చేశాడు, ఆ డీటెయిల్స్ ఉంటాయి. సపోజ్ నాకు ఆ పర్సన్ చేసిన చేంజెస్, ఒక స్టూడెంట్స్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ చేసిన చేంజెస్ నాకు కావాలి, మీకు కావాలనుకున్నప్పుడు మనకు గిటబ్ నుంచి తీసుకురావచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి మనకి. సో సో మల్టిపుల్ కాపీస్ ఉంటాయి మనకి. అంటే ఫైనల్ ఒకటే ఫైల్ ఉంటుంది, ఒకటే ఫైల్ మీకు కనబడుతుంది, లేటెస్ట్ ఫైల్. బట్ ఒక 20 డేస్ బ్యాక్ ఎవరైనా వర్క్ చేస్తారు, ఆ పర్టికులర్ ఫైల్ కావాలి అన్నప్పుడు, ఆ పర్టికులర్ వర్షన్ మీకు కావాలనుకున్నప్పుడు మీకు ఆ వర్షన్ మీకు గిటబ్ ఇచ్చేస్తుంది. అంటే ఎవరు ఏ రోజు ఎలాంటి చేంజెస్ చేసినా ఆ ఫైల్, ఆ పర్టికులర్ వర్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం మీకు గిటబ్ ఇచ్చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటాం అంటే వర్షన్ కంట్రోలింగ్ టూల్ కూడా అంటాం, ఎందుకంటే వర్షన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. దాంతోపాటు దీన్ని రిపాజిటరీ టూల్ కూడా అంటాం, ఎందుకంటే అందరి కోడ్ ఇది సెంట్రల్ పాయింట్లో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని సెంట్రల్ రిపాజిటరీ టూల్ కూడా అంటాం. ఓకే, దీని రెండు వర్డ్స్ యూజ్ చేయొచ్చు మనం దీనికి. ఓకే, మనము గిట్ గురించి డిస్కస్ చేసే ముందు, అంటే ఈ గిట్ వీళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు, ప్రతి మిషన్లో గిట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. దాన్ని డిస్కస్ చేసే ముందు గిట్హబ్తో ఎలా వర్క్ చేస్తాం అది చూద్దాం ఒకసారి. వర్కింగ్ విత్ గిట్హబ్, వర్కింగ్ విత్ గిట్హబ్. సో ఫస్ట్ స్టెప్, create a GitHub account. ఎలా అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం, ఇలా ఫస్ట్ ఎలా చేస్తామంటే ఇది ఒక వెబ్సైట్లో ఉంటుంది, ఇది టూల్ వెబ్సైట్లో ఉంటుంది, ఆన్లైన్ యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. github.com సో ఈ వెబ్సైట్, ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగౌట్ అయిపోతాను. ఓకే, సో సైన్ అవుట్. మీరు ఫస్ట్ టైం కనెక్ట్ అవ్వాలి అంటే
గిటప్ అని ఎంటర్ చేయండి. రీసెట్. ఇక్కడ చూడండి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సైన్ అప్ ఆప్షన్ ఉంది. సైన్ ఇన్, సైన్ అప్. ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయండి. కొత్త అకౌంట్ చేయాలంటే సైన్ అప్. క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకే, క్లిక్ ఆన్ సైన్ అప్. సో సైన్ అప్ చేసినప్పుడు వెల్కమ్ టు గిటప్ లెట్స్ గెట్. ఓకే, ఇక్కడ మీరు యువర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓకే, యాడ్ యువర్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఐ విల్ జస్ట్ సే test@gmail.com. చూద్దాం. మీరు కూడా చేయండి, అకౌంట్ చేయండి. తర్వాత క్లాస్ అయిన తర్వాత కంటిన్యూ. ఏముంటుంది? ఇట్స్ వెయిటింగ్. ఈజ్ ఇన్వాలిడ్ ఆల్రెడీ టేకెన్. ఇది ఆల్రెడీ ఉంది అంటున్నారు. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది. ఐ విల్ చేంజ్ ఇట్ టు సంథింగ్ లైక్ 87. కంటిన్యూ. పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. సపోజ్ నేను టెస్ట్ 89 or 87, సేమ్ పాస్వర్డ్. కంటిన్యూ. పాస్వర్డ్ అనేది లెంత్ ఈజ్ నాట్ టూ షార్ట్. ఓకే, సో అందుకని ఏం చేస్తానంటే టెస్ట్ 1 2 3 4 5. ఓకే, ఇది అంత ఈజీగా ఉండదు. ఓకే, టెస్ట్ 1 2 3 4 5. ఓకే, సంథింగ్ ఇచ్చేసాను. కంటిన్యూ. ఎంటర్ యూజర్ నేమ్. మీరు ఏదైనా యూజర్ నేమ్ ఇవ్వచ్చు. మీరు యూజర్ నేమ్ ఏదైనా test87 ఇవ్వచ్చు, లేదా సంథింగ్. సపోజ్ రామ్ అని ఇచ్చాను. కంటిన్యూ. రామ్ ఈజ్ నాట్ అవైలబుల్. చూడండి, ఈ పేరు లేదు, ఆల్రెడీ లేదంటుంది. సో ఇక్కడ సజెస్ట్ చేస్తుంది రామ్ CPU 4 ఇలా ఏదో ఇవ్వమంటుంది. సో నేను ఏం చేస్తానంటే రామ్ సంథింగ్ లైక్ 90. ఓకే, ఆల్రెడీ ఉందా? 901 ఇది నాట్. ఓకే, 2024. ఓకే, జూలై. ఓకే, ఇది యూజర్ నేమ్ అనుకుందాం. కంటిన్యూ. మీకు ఏమొస్తుందంటే మీకు ఈమెయిల్స్ కావాలా అని అడుగుతుంది. మీకు ఒకేషనల్ ప్రొడక్ట్ ఈ గిటప్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలా అని అడుగుతుంది. వదిలేసేయండి. కంటిన్యూ. వెరిఫై యువర్ అకౌంట్. ఈ స్టేజ్లో మీకు ఒక మెయిల్ వస్తుంది. మీ మెయిల్ బాక్స్లో మెయిల్ వస్తుంది. ఓకే, మీకు మెయిల్ వచ్చే ముందు వెరిఫై ప్రొటెక్టింగ్ యువర్, అక్కడ వెరిఫై సాల్వ్ దిస్ పజిల్ అని వస్తుంది ఫస్ట్ మీకు. ఓకే, మీరు ఏం చేయాలంటే వెరిఫై క్లిక్ చేయాలి. మీకు పజిల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ షూ డైరెక్షన్ ఇలా ఉంది. ఈ హ్యాండ్ ఎటు చూపిస్తుందో ఆ డైరెక్షన్ షూ మూవ్ చేయాలి. సో హ్యాండ్ ఇటు చూపిస్తుంది కాబట్టి షూ ఇటు ఉంది. దాన్ని కొంచెం ముందుకు చూడండి. ఇప్పుడు షూ డైరెక్షన్ కరెక్ట్గా ఉంది అనుకుంటున్నా. చూద్దాం. సబ్మిట్ చేశాను. ఓకే, ఒక టెస్ట్ అయిందండి. వి సెంట్ ఏ లాంచ్ కోడ్ టు test87. మీకు ఇలా ఈమెయిల్ వస్తుంది. ఇది నా డూప్లికేట్ ఈమెయిల్ ఐడి, నాకు ఇది లేదు. ఇది మీరు ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీకు ఒక కోడ్ వస్తుంది. కోడ్ ఎంటర్ చేసేయండి, సరిపోతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్? No, శ్వేత sir. గారు, ఓకే వంశీ. శ్వేత గారు, విన్సెంట్, జై. No, sir. No, sir. రైట్. సో ఒక అకౌంట్ క్రియేట్ చేసేయండి ఈ విధంగా. రైట్, ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఐ విల్ డూ వాట్, సైన్ ఇన్ అంటాను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. మీకు ఒకవేళ టోకెన్ మీ ఐడి ఎంటర్ చేయగానే మీకు ఇలా యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్ అన్న ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. @gmail ఇవ్వచ్చు, లేదా వదిలేసేయండి. మీ పాస్వర్డ్ ఏది ఇచ్చారో ఆ పాస్వర్డ్తో ఇలా లాగిన్ అవ్వాలి. సైన్ అవ్వండి. ఇది ఇలా మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా వస్తుంది, డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది మీ డాష్ బోర్డ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్, ఓకే, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఆఫ్టర్ లాగిన్ టు గిటప్, మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇదేంటిది, టూల్ పేరు ఏంటి, రిపాజిటరీ టూల్ కదా. సో మీరు ఇక్కడ మీరు ఎలా అయితే మనం విండోస్లో, ఇది విండోస్ అనుకోండి, ఈ విండోస్ ఉంది. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, న్యూ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సంథింగ్, ఓకే, డాక్స్ సంథింగ్, ఎంటర్.
ఈ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో మీకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం? ఒకవేళ ఫోల్డర్స్ లేవనుకోండి, అప్పుడు మీ ఫైల్స్ అన్నీ ఇట్లా ఓపెన్‌గా ఉండిపోతాయి. ఇట్లా ఓపెన్‌గా ఉండిపోతాయి. ఇక్కడ చూడండి చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫోల్డర్స్ లేవనుకోండి, అన్నీ ఇలా మిక్స్ అయిపోతాయి. అందుకని మిక్స్ అవ్వకుండా ఏం చేస్తాం మనం? ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. దాంట్లోనే మనకు ఆ పేరు చూసుకోగానే ఓకే. ఈ ఫోల్డర్‌లో ఆ పర్టిక్యులర్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్‌లో ఈ పర్టిక్యులర్ ఫైల్స్ ఉన్నాయి. రికగ్నైజ్ చేసుకోవచ్చు. అట్లాగే మనము గిటబ్‌లో గూడా మనం దాన్ని ఫోల్డర్స్ అనం కానీ రిపాజిటరీ అంటాం. మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి. మనము గిటబ్‌లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ చాలా రిపాజిటరీస్ ఉన్నాయి. ఇక్కడ షో మోర్ ఇవన్నీ ఇక్కడ చాలా రిపాజిటరీస్ ఉన్నాయి. ఇవన్నీ గూడా ఫోల్డర్స్ అనుకోండి కొద్దిసేపు. ఇవన్నీ కూడా ఫోల్డర్స్ లాగా. ఏ ఫోల్డర్‌లో సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ ఆ ఫోల్డర్‌లో ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ ఏ ఉంది. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అందులో ఉన్నాయి ఇందులో ఉంటాయి. ఇలా ప్రతీదీ కూడా ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉంటాయి. దాంట్లో ఉంటాయన్నమాట. సెపరేట్ సేమ్ ఫోల్డర్స్ టైప్. కాకపోతే మనకి ఇక్కడ ఫోల్డర్ అనం మనం దాన్ని. మనం ఏమంటాం? రిపాజిటరీ అంటాం. ఓకే. మనము క్రియేట్ ఏ ఫోల్డర్ అనకుండా ఇప్పుడు ఏమంటంటే ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత నేనేమంటానంటే ఫస్ట్ స్టెప్ క్రియేట్ ఏ రిపాజిటరీ. ఓకే. ఫోల్డర్ లాగా రిపాజిటరీ ఇన్ గిటాబ్. గిటాబ్ క్రియేట్ చేయండి. ఓకే. సో ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిపాజిటరీ ఓకే ఈస్ యూజ్డ్ టు స్టోర్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్. ప్రాజెక్ట్ సోర్స్ కోడ్. ఓకే. అయితే ఇలా ప్రతి ప్రాజెక్ట్‌కి ఒక రిపాజిటరీ ఉండాల్సిందే. ఓకే. వి హ్యావ్ టు క్రియేట్ ఏ సెపరేట్ repository for each project. మీరు ఒక ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్ట్ ఒక రిపోజిటరీ క్రియేట్ చేయాలి. ఓకే. తర్వాత సో whenever we create a project, repository ఏ యూనిక్ ఒక మీకు ఆ రిపాజిటరీ క్రియేట్ అయిన తర్వాత ఆ రిపాజిటరీని నేను ఈ పిక్చర్ చూడండి. ఇందులో ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను కదా! ఆ రిపాజిటరీ ఇందులో ఉంది. అందులో ఏముండాలని చెప్తున్నాను? ప్రాజెక్ట్ ఫైల్స్ ఉండాలని చెప్తున్నాను. కానీ ప్రాజెక్ట్ ఫైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? డెవలపర్స్ దగ్గర ఉన్నాయి. అంటే ఈ లింక్ ఈ రిపాజిటరీ క్రియేట్ చేశారు కదా! ఆ రిపాజిటరీని వీళ్ళు యాక్సెస్ చేయగలగాలి. చేయగలిగితేనే వాళ్ళు వాళ్ళ సిస్టమ్‌లో కోడ్‌ని ఆ రిపాజిటరీకి మూవ్ చేయగలుగుతారు. కాపీ చేయగలుగుతారు అందులో. అందువల్ల ఇది స్పెషల్ టైప్ ఆఫ్ ఇది ఒక ఫోల్డర్ చెప్పాను కదా! ఫోల్డర్‌లో ఫైల్స్ ఉంటాయి. ఫోల్డర్స్ ఉంటాయి. ఫైల్స్‌లో ఉంటాయి. ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్తున్నాను కదా! రిపాజిటరీలో కూడా ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయని చెప్తున్నాను కదా! కాకపోతే ఇది స్పెషల్ టైప్ ఆఫ్ ఫోల్డర్ అండి. ఈ రిపాజిటరీని మీరు యాక్సెస్ చేయాలి అంటే గిటబ్ ఏం చేస్తుందంటే ఒక లింక్ జనరేట్ చేస్తుంది. ఆ లింక్ జనరేట్ చేసి ఏం చెప్తుందంటే మీరు గనక మీ దగ్గర ఉన్న ఫైల్స్ ఇందులో ఈ రిపాజిటరీ మీరు చేసిన రిపాజిటరీ కాపీ చేయాలి అనుకుంటే ఈ లింక్ వాడండి. ఈ లింక్ వాడి మీరు మీ ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని ఆ రిపాజిటరీలోకి మూవ్ చేసుకోవచ్చు అని చెప్తుంది గిటబ్. అందుకని ఒక లింక్ అవసరం. సో ఎప్పుడైనా సరే ఒక లింక్ క్రియేట్ చేస్తుంది. రిపాజిటరీ క్రియేట్ చేయగానే ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ఓకే. వెనెవర్ యూ క్రియేట్ ఎ రిపాజిటరీ ఓకే. ఏ యూనిక్ ఒక యూనిక్ అన్నమాట. అది డూప్లికేట్ ఉండదు. యూనిక్ యూఆర్ఎల్. Unique URL will be generated with the రిపాజిటరీ నేమ్. రిపాజిటరీ నేమ్ మీరు ఇవ్వచ్చు. మన రిపాజిటరీ అని మనము ఫుల్‌గా అనమండి. షార్ట్ రియల్ టైమ్ సింపుల్‌గా ఏమంటాం అంటే రెపో నేమ్ అంటాం. సింపుల్‌గా రెపో నేమ్ ఆర్ రెపో యూఆర్ఎల్ అంటాం. ఓకే. రెపో అంటే నథింగ్ బట్ రిపాజిటరీ. నేను మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా రెపో అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ రిపాజిటరీ. ఓకే. ఇప్పుడు ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. ఓకే. క్రియేట్ చేసే ముందు ఇంకొకటి డిస్కస్ చేద్దాం. ఆల్ ద డెవలపర్స్ will be connecting to the created repository okay using the repository URL. ఏదైతే URL జనరేట్ అవుతుందో దాంతో కనెక్ట్ అవుతారు. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే రిపాజిటరీ క్రియేట్ చేస్తారో ఓకే ఈ రిపాజిటరీని మీరు రెండు విధాలుగా దాన్ని మనము మార్చవచ్చు. అంటే ఒక పబ్లిక్ రిపాజిటరీగా మార్చవచ్చు లేదా ప్రైవేట్ రిపాజిటరీగా మార్చవచ్చు. ఎందుకు అలా చేస్తాం చూద్దాం. when we create a
repository, okay, we can make it as public అండి, ఇది పబ్లిక్ చేయొచ్చు, పబ్లిక్ రిపాజిటరీగా చేయొచ్చు, లేదా ప్రైవేట్ రిపాజిటరీ కూడా చేయొచ్చు, రైట్. సో పబ్లిక్ రిపాజిటరీ వల్ల ఏమవుతుంది, ఎవ్రీబడి క్యాన్ యాక్సెస్, ఓకే, ఎవ్రీబడి కెన్ యాక్సెస్, ఓకే. కానీ యాక్సెస్ చేయొచ్చు, కానీ ఎవరు పడితే వాళ్ళు మోడిఫై చేయలేరు. దాంట్లో ఎవరైనా యాక్సెస్ మీరైనా చేయొచ్చు, కానీ మీరు నేను మీకు రిపాజిటరీ ఇచ్చాను, మీరు దాంట్లో రిపాజిటరీ యాక్సెస్ తీసుకొని దాంట్లో మీరు మోడిఫై, ఈవెన్ దో మీకు యాక్సెస్ ఉన్నా మీరు దాన్ని మోడిఫై చేయలేరు. మీరు చేయాలంటేనే పర్మిషన్ ఇవ్వాలి మీకు, ఓకే. ఎవరిబడి కెన్ యాక్సెస్ బట్, ఓకే, బట్ వీ క్యాన్ ఆర్ బట్ రిపాజిటరీ ఓనర్ అనొచ్చు, రిపాజిటరీ ఓనర్, ఓకే, క్యాన్ చూస్ who can modify the public repository. అదే ప్రైవేట్ అనుకోండి, ప్రైవేట్ రిపోజిటరీ ఇది ఏంటంటే ఇది మనం యాక్సెస్ ఇవ్వాలి, బట్ వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలుగుతారు. ఓనర్ ఆఫ్ ద రిపాజిటరీ, ఓకే, will choose who can access and who can modify, right. సో ఇప్పుడు మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేస్తాం, రైట్. సో ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం ఇప్పుడు ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ ఒక బ్లూ బటన్ ఉంది కదా, గ్రీన్ బటన్, న్యూ అంటే న్యూ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఇలా చేయొచ్చు, లేదు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ రిపాజిటరీ ఇట్లా క్రియేట్ చేయొచ్చు, ఓకే. టూ వేస్ ఉన్నాయి, ఇలా క్రియేట్ చేయొచ్చు. అండ్ రైట్, ఇక్కడ ఈ సెటప్ అండి, ఇది సెటప్. దీంట్లో మీ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే మీ రిపాజిటరీ ఉంటాయి, ఇంకా సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్, మనం ఎందుకు చూస్తాం, సెట్టింగ్స్ ఎందుకు వాడదాం కూడా చూద్దాం కమింగ్ డేస్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ న్యూ అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. నేను న్యూ వాడదు చూద్దాం ఒకసారి, ఓకే. లేదా మీ రిపోర్ట్స్ చాలా ఉన్నాయి, మీరు ఇందులో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు న్యూ క్లిక్ చేద్దాం, క్రియేట్ న్యూ రిపాజిటరీ. A repository contains all project files including the revision history. Already have a project repository elsewhere. మీకు ఆల్రెడీ ఏదైనా వేరే చోట ఉంటే దాన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే వేరే చోట ఉంది, వేరే అకౌంట్లో ఉంది, ఇది మీ అకౌంట్, పేరు ఉంది, వేరే అకౌంట్లో వేరే వాళ్ళు, అది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, పర్మిషన్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇది ఓనర్ ఎవరు, ఇది మన ఈమెయిల్ ఐడి ఉంది, మన యూజర్ నేమ్ అనమాట. యూజర్ నేమ్ ఇక బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇక్కడ వస్తుంది. సో వేరే యూజర్ నేమ్స్ ఉంటే మీరు యాక్సెస్ ఇవ్వచ్చు, ఇట్లా ఓనర్ మార్చుకోవచ్చు. ఇక్కడ రిపాజిటరీ నేమ్ మీరు ఏ పేరు అని ఇవ్వచ్చు, రిపాజిటరీ నేమ్, ఓకే. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ ఏదో పేరు ఇచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డమ్మీ చూడండి, పేరు ఉంది, ఫ్లిప్కార్ట్ ఈజ్ అవైలబుల్, ఓకే. తర్వాత డిస్క్రిప్షన్, ఇది ఆప్షనల్, మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోయినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఓకే. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు పబ్లిక్ ప్రైవేట్ రెండు ఉంటాయి, ఐ విల్ గో విత్ పబ్లిక్. మీకు ఈ రిపాజిటరీలో మీకు డిఫాల్ట్గా ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, రీడ్ మీ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. మీకు కావాలనుకుంటే చెక్ బాక్స్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు, ఓకే, రైట్. తర్వాత హ్యాడ్ గిట్ ఇగ్నోర్ అంటే ఏంటి, అది మనం డిస్కస్ చేద్దాం కమింగ్ డేస్లో. ప్రెసెంట్ అయితే నేను ఇవేం చేయట్లేదు, ఓన్లీ రిపాజిటరీని ఇచ్చేసాను. దెన్ క్లికింగ్ ఆన్ క్రియేట్ రిపాజిటరీ, ఓకే. ఈ క్రియేట్ రిపాజిటరీ క్రియేట్ చేసే ముందు మనము కొంచెం గిట్ గురించి తెలుసుకోవాలి, గిట్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాతే మనం రిపాజిటరీ క్రియేట్ చేస్తే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు లింక్ జనరేట్ అవుతుంది మనకి, ఆ లింక్ జనరేట్ అవుతూనే మనం ఇక్కడ కనెక్ట్ అవ్వగలుగుతాం. కనెక్ట్ అవ్వాలంటే మీకు గిట్ ఉండాలి, గిట్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి.
సో మీరు ఏం చేస్తారంటే గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, గిట్ ఎలా చేస్తాం చూద్దాం. వర్కింగ్ విత్ గిట్ టూల్. ఓకే, ఇది మనం గిట్ టూల్ ఎందుకు వాడతాం? ఓకే, గిట్ టూల్. ఓకే, దీన్ని మీరు గిట్ క్లయింట్ టూల్ కూడా అనొచ్చు. ఇది క్లయింట్ లాగా గిట్, ఇక్కడ ఇది క్లయింట్, ఇది సర్వర్ లాగా. గిట్ని గిట్హబ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి గిట్ని మనం క్లయింట్ కూడా ఆ టర్మ్ కూడా వాడొచ్చు. ఓకే, లేదా సింపుల్ గిట్ టూల్ అన్నా పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఓకే, గిట్ క్లయింట్ ఆర్ టూల్. ఓకే, ఓకే, సాఫ్ట్వేర్. ఇది ఒక సాఫ్ట్వేర్. మీరు గిట్ క్లయింట్ టూల్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ గిట్ ఆపరేషన్స్. ఏం ఆపరేషన్స్ అనేది చూద్దాం. నెక్స్ట్, హౌ టు డౌన్లోడ్ and install git. ఓకే, గిట్ టూల్ ఎలా చేస్తాం, ఇది ఎక్కడ డౌన్లోడ్ చేస్తాం? సింపుల్ గా మీరు విన్సెంట్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు, మీరు చేసే అవసరం లేదు ఆల్రెడీ మళ్ళీ. సో ఇక్కడ మీరు గిట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి చాలు. మీకు ఇలా వస్తుంది, గిట్ SCM గిట్ డౌన్లోడ్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇది లింక్ అనమాట. ఈ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏది తీసుకోవాలి అంటే, ఇక్కడ మనము మన విండోస్లో పేస్ట్ చెయ్యం. మీరు విండోస్లో వాడొచ్చు, కానీ నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిప్లాయ్ ఇన్ మై విండోస్. ఈ విండోస్లో చేయకండి. రియల్ టైంలో మనం చెయ్యం అలా. రియల్ టైంలో మనం వర్కింగ్ ఆన్ ద సర్వర్స్, మనము లైనక్స్ సర్వర్స్లో పనిచేస్తాం కాబట్టి మనము ఇది డౌన్లోడ్ చేసి విండోస్లో డౌన్లోడ్ అయిపోతుంది, రైట్? కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ us క్రియేట్ ఎ న్యూ ఇన్స్టెన్స్. ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ మీరు అమెజాన్ లైనక్స్ బై డిఫాల్ట్ తీసుకోండి. అమెజాన్ లైనక్స్ తీసుకోండి, పర్వాలేదు. T2 మైక్రో కీ పేర్ తీసుకోండి, వన్ ఆఫ్ ద కీ పేర్. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ క్రియేట్ అమెజాన్ లైనక్స్ ఇన్స్టెన్స్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. మీ విండోస్లో చేయండి. రియల్ టైంలో ఎలా చేస్తున్నామో అవి అలాగే చేయాలి మనం. తర్వాత ఈ మిషన్లో మనం ఇన్స్టాల్ గిట్ టూల్ ఎలా చేస్తాం? అమెజాన్ లైనక్స్లో కమాండ్ ఏంటి ఇన్స్టాల్ చేయడానికి? ఎం ఇది దీని ప్యాకేజ్ మేనేజర్ అంటాం. ఎం ఈస్ అ కమాండ్ టు ఇన్స్టాల్ విచ్ సాఫ్ట్వేర్ యూ వాంట్ ఇన్స్టాల్, గిట్ సాఫ్ట్వేర్. తర్వాత -y ఎందుకు ఇస్తాం? అది మధ్యలో అడుగుతుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఇంత ఇది ఇన్స్టాల్ అవ్వడానికి మనకి ఇంత స్పేస్ అవసరం అవుతుంది, ఆర్ యూ ఓకే, ఎస్ ఆర్ నో అలా. నేను -y ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి కనెక్ట్ అవుదాం. క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి రీజన్స్ చూసుకోండి. ముంబై రీజియన్లో ఉన్నాం మనం. సరే, ఇది సెలెక్ట్ చేసుకుందాం. కనెక్ట్. ఎస్, క్లియర్ ద స్క్రీన్. సో ఇక్కడ మనం గిట్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మీరు రూట్ యూజరా కాదు. ఒక రూట్ యూజర్ కాకపోతే మీరు సూడో వాడాలి, లేదా ఇక సింప్లీ మీరు రూట్ యూజర్ మారిపోండి. సూడో -i రూట్ యూజర్గా మారిపోయారు, రైట్? ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు సూడో లేకుండానే ఎం ఇన్స్టాల్ గిట్ -y గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ విండోస్లో మీరు ఎప్పుడైనా ఇన్స్టెన్స్ లేకుండా ట్రై చేయాలి, నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయను అనుకుంటే, మీరు ఇంట్లో వితౌట్ ఇన్స్టెన్స్ లేకుండా చేయాలనుకుంటేనేమో మీరు ఇది విండోస్ డౌన్లోడ్ వర్షన్ విండోస్ తీసుకోండి, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇష్యూ లేదు. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో కమాండ్స్ అన్ని ఇక్కడ కూడా వర్క్ అవుతాయి విండోస్లో మీరు వర్క్ చేయాలనుకుంటే. బట్ రియల్ టైం అలా చేయం కాబట్టి అది చెప్పట్లేదు. కాకపోతే మీరు ట్రై చేయండి.
డౌన్లోడ్ చేసుకోండి విండోస్లో. మీరు నేను చెప్పే కమాండ్స్ ఇన్స్టెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే బెటర్. మీకు రియల్ టైంలో కూడా కొత్తగా అనిపించదు. రియల్ టైంలో చేయం కాబట్టి బెటర్ ఇది యూజ్ చేయండి. లేదా ఒకసారి విండోస్లో కూడా ట్రై చేయండి. మీకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు చెప్పండి. రేపు మనం డిస్కస్ చేద్దాం విండోస్లో మీకు వర్క్ అవ్వకపోతే. ఓకే, రైట్. ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు గిట్ హెల్ప్ అన్నారనుకోండి, మనకి ఇవి రకరకాల కమాండ్స్ ఉంటాయి గిట్లో. రకరకాల కమాండ్ గిట్ క్లోన్, గిట్ ఇనిట్. ఓకే, సో చూడండి గిట్ ఇనిట్ అంటే క్రియేట్ an empty git repository or reinitialize an existing one. సో ఇవన్నీ ఏంటి మనం చూద్దాం, ఈ కమాండ్స్ ఏంటి చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ, ఓకే, యాజ్ ఆఫ్ నౌ మనం గిట్ ఇన్స్టాల్ చేస్తాం. రైట్, గిట్ ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఒక డెవలపర్ అనుకోండి. కొద్దిసేపు మీరు ఒక డెవలపర్, మీరు ఈ కోడ్ని ఇక్కడ పుష్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు కోడ్ లేదు, బట్ ఉందనుకుందాం. మీరు కోడ్ని పుష్ చేయాలనుకుంటున్నారు. పుష్ చేయాలి అనుకున్నప్పుడు మీ డీటెయిల్స్ ఇప్పుడు గిట్ ద్వారా పుష్ చేస్తారు. గిట్ కొన్ని కమాండ్స్ ఉంటాయి, గిట్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ గిట్ కమాండ్స్ ద్వారా మనం పుష్ చేస్తాం. ఓకే, సో ఆ గిట్ పుష్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటి, మీ ఈమెయిల్ ఐడి ఏంటి. అంటే మీ పేరు అంటే రియల్ టైంలో మనం పేరు ఇవ్వం, ఎంప్లాయీ ఐడి ఇస్తాం. మీ ఎంప్లాయీ ఐడి ఏంటి అండ్ మీ ఈమెయిల్ ఐడి ఏంటి, అంటే ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఏంటి. ఎందుకు అవి ఇవ్వాలి? మనము ఇస్తే ఏమవుతుందంటే, మీరు రేపు కోడ్ పుష్ చేశారనుకోండి గిటబ్కి, పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ గిటబ్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ పర్సన్ అతని ఈమెయిల్ ఐడి ఇది, అతని యూజర్ ఐడి ఇది, యూజర్ నేమ్ ఇది అని తెలిసిపోతుంది. ఫ్యూచర్లో మీకు ఈ సో పర్సన్ ఈ ఫైల్ ఎప్పుడు పుష్ చేశాడు అని తెలుసుకోవాలనుకున్నప్పుడు గిటబ్ మనకి ఆ డీటెయిల్స్ ఇస్తుంది. గిటబ్ ఇవ్వాలి డీటెయిల్స్ అంటే మీరు ముందు ఆ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఎంప్లాయీ ఐడి లేదు అవన్నీ వదిలేసండి, ఇష్యూ నో ప్రాబ్లం. మీకు అవి లేకపోయినా పర్వాలేదు, మనం ఏ పేరైనా వాడచ్చు, మనం ఇలాంటి పేరైనా వాడచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే కాన్ఫిగర్, ఇది రెగ్యులర్గా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. కాన్ఫిగర్ యువర్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, ఓకే, ఇన్ గిట్ గిట్ ఓకే, విత్ బిలో కమాండ్స్. కొన్ని కమాండ్స్ వాడాలి మనం. ఓకే, ఈ కమాండ్స్ వాడాలి. ఈ కమాండ్స్, ఫస్ట్ కమాండ్, గిట్లో కమాండ్స్ చాలా ఉంటాయి. సో ఒక కమాండ్ వచ్చేసి ఇక్కడ చూపించట్లేదు మనకి, ఇట్స్ ఓకే. ఓకే, మనకి ఇంకో కమాండ్ అంటే గిట్ కాన్ఫిగ్ అనే కమాండ్ అనమాట. గిట్ కాన్ఫిగ్, ఓకే, గిట్ కాన్ఫిగ్. ఇక్కడ మీరు ఐఫన్ గ్లోబల్ అని ఫస్ట్ టైం. ఓకే, మీ ఎప్పుడైతే ఇన్స్టెన్స్లో వాడుతున్నారో, ఇన్స్టెన్స్ వాడుతున్నంతసేపు ఇది వర్క్ అవుతుంది. మీరు అలా కాదు నేను ప్రతిసారి ఇవ్వలేను అనుకుంటే మీరు విండోస్లో డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఇస్తే చాలు. మీ విండోస్లో గిట్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా మీ లోకల్ మిషన్లోనే విండోస్లోనే ట్రై చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మాత్రం నేను అలా కాకుండా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇస్తాను, నేమ్. సో నేమ్ ఇలా ఇవ్వాలి డబుల్ కొటేషన్. సపోజ్ నేను రామ్ అని ఇచ్చాను, రామ్ 148 సమ్ నేమ్ ఏదో ఇచ్చాను, 148. ఇతని పేరు ఇది, ఈమెయిల్ ఐడి అనుకుందాం, ఇది ఎంప్లాయీ ఐడి అనుకుందాం. ఎంటర్. సో ఓకే, ఇది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ క్లియర్ ద స్క్రీన్, ఫస్ట్ని గిట్ కాన్ఫిగ్ ఇది చూస్తున్నాను, గిట్ కాన్ఫిగ్. ఒకవేళ మీరు గిట్ కమెంట్స్ చాలా ఉంటాయి, బట్ ఇది ఒక మెల్ల 1 by 1 వెళ్దాం. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఏంటి, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్, ఓకే, యూజర్ డాట్, ఇప్పుడు ఈమెయిల్. సో ఈమెయిల్ ఏమి ఇస్తాం మనము, ram148@gmail. ఏదైనా ఇవ్వచ్చు, మీకు కన్ఫర్మేషన్ టోకెన్స్ ఏమి రావు, ఏదైనా ఇవ్వచ్చు. రియల్ టైంలో మాత్రం రియల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. పేస్ట్ ఇట్, ఎంటర్. ఓకే, మీరు డీటెయిల్స్ మీరు ఏం ఎంటర్ చేసి చూడాలనుకుంటే మీరు ఇంకో కమాండ్, ఓకే, టు సి లిస్ట్ ఆఫ్ గిట్ కాన్ఫిగరేషన్, లిస్ట్ ఆఫ్ గిట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే మీరు కమాండ్ ఏం వాడతారంటే డాట్ గిట్ కాన్ఫిగ్ -f లిస్ట్, ఈ కమాండ్ వాడతారు. చూద్దాం సార్,
చూడండి ప్రెసెంట్ యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. ప్రెసెంట్ ఈ 2 డీటెయిల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఈ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది గిట్ రెడీగా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇందాక మనం రిపాజిటరీ క్రియేట్ చేసాం, న్యూ రిపాజిటరీ. ఇప్పుడు క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేయండి. క్రియేట్ రిపాజిటరీ. సో మన రిపాజిటరీ పేరు ఏంటి? ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్. ఏమంటుంది చూడండి, క్విక్ సెటప్. ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ బిఫోర్, ఓకే, మీరు ఇది క్విక్ సెటప్ కమాండ్స్ వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ 2 ఆప్షన్స్ చూడండి, HTTPS, SSH. 2 గుర్తుపెట్టుకోండి, మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, HTTPS, SSH. మనం SSH వాడతాం రియల్ టైంలో, HTTPS వాడం. ఓకే, ఎందుకు వాడము అది డిస్కస్ చేద్దాం కమింగ్ డేస్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ HTTPS ఉంది. మీరు చూడండి HTTPS సెలెక్ట్ అయ్యి ఉంది. చూడండి ఇక్కడ HTTPS అని ఉంది. మీరు SSH క్లిక్ చేయండి, ఇది మారిపోతుంది. చూడండి git@, ఇట్లా ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది. కింద కూడా కమెంట్స్ మారిపోతున్నాయి. చూడండి ఇది ఏ సెలెక్ట్ చేసుకుంటే కింద మారిపోతా ఉంది. సో ప్రజెంట్ HTTPS స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏముంటుందంటే క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ ఆన్ ద కమాండ్ లైన్. ఓకే, ఇప్పుడు ఏమేమి ఉంటుందంటే గిట్ ఈ స్టెప్స్ రన్ అవ్వాలి. గిట్ ఇనిట్ అంటున్నాం. గిట్ ఇనిట్ ఫస్ట్ అంటే మీరు ఈ ఫ్లిప్కార్ట్ కనెక్ట్ అవ్వాలి అంటే మీరు గిట్ ఇనిట్ రన్ చేయండి అని చెప్తుంది. గిట్ ఇనిట్. ఓకే, కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి గిట్ ఇనిట్. అంతకుముందు ఒకసారి చేసే ముందు ఒకసారి మనకి ఎల్ఎస్ అనండి ఏం లేవు. ఎల్ఎస్ -a అనండి. -a ఏం చేస్తుంది? -a అనేది విల్ డిస్ప్లే యూ ద హిడెన్ ఫైల్స్. ఓకే, ls -a will display hidden files. Okay, hidden files starts with dot. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇవన్నీ కూడా డాట్ తో ఉన్నాయి. చూడండి డాట్ అన్ని డాట్స్ ఉన్నాయి. .sh .t ఇవన్నీ డాట్స్. ఎప్పుడైతే మనం గిట్ ఇనిట్ అంటామో, ఇప్పుడు మన ఇక్కడ కమాండ్ ఏంటి? ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్ అనాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మనము ఈ మిషన్ నుంచి ఈ మిషన్ కనెక్టివిటీ కోసం, దీని నుంచి కనెక్టివిటీ కోసం, అంటే ఈ డెవలపర్ రేపు కోడ్ రాసిన తర్వాత అతను ఈ కోడ్ ఇక్కడ మూవ్ చేయాలి అంటే ఎలా చేస్తాడంటే గిటబ్లో ఒక రిపాజిటరీ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఆ రిపాజిటరీకి మనం మన గిట్ టూల్తో కనెక్టివిటీ ఇవ్వాలి. ఎందుకంటే గిట్ టూల్ వాడి ఈ కోడ్ని మనం ఇక్కడ మూవ్ చేస్తాం. అంటే గిట్కి తెలియాలి. గిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? యూజర్ ఎవరు, అతని ఈమెయిల్ ఐడి ఏంటి, తర్వాత అతను ఆ యూజర్ కోడ్ మూవ్ చేయాలంటే ఎక్కడికి మూవ్ చేయాలి, ఆ రిపాజిటరీ ఒక యూఆర్ఎల్ ఏంటి. ఎందుకంటే గిటబ్ ఒక యూఆర్ఎల్ ఇస్తుంది మనకి, ఆ యూఆర్ఎల్ని గిట్కి ఇవ్వాలి. మనం గిట్ టూల్ ఏం చేస్తుంది, మన మిషన్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం, గిట్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎలా అయితే గిట్ కాన్ఫిగ్ లిస్ట్ అన్నానో మన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసింది. అట్లాగే మన రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ కూడా ఒక లింక్ ఇక్కడ జనరేట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కమాండ్లో ఇది లింక్ అండి, ఇది లింక్. ఈ లింక్లో మన రిపాజిటరీ పేరు ఉంది ఇక్కడ చూడండి. ఈ లింక్ని మనం ఎలా అయితే గిట్లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి స్టోర్ చేసాము, ఈ లింక్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కొద్దిసేపట్లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇప్పటి నుంచి మనం ఇక్కడ నుంచి డెవలపర్ కోడ్ మూవ్ చేయాలన్నప్పుడు మనం గిట్ అతను ఏం చేస్తాడంటే గిట్తో మాట్లాడతాడు, కమ్యూనికేట్ చేస్తాడు గిట్తో. ఏ గిట్ ఇది మన కోడ్, ఈ కోడ్ని గిటబ్లో ఉన్న ఆ రిపాజిటరీలోకి మూవ్ చేసేసి అని చెప్తాడు. ఆ గిట్లో గిట్ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎలా అయితే ఈమెయిల్ ఐడి స్టోర్ అయిందో, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే గిటబ్ లింక్ కూడా స్టోర్ అవుతుంది కొద్దిసేపట్లో. దానికి తెలుస్తుంది ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ రిపాజిటరీ కనెక్ట్ అవ్వాలి, దానికి తెలుస్తుంది ఏ రిపాజిటరీ కనెక్ట్ అవ్వాలి, అది తెలుస్తుంది. అది తెలియాలంటేనే ఈ స్టెప్స్ చేయాలి మనం వన్ బై వన్. గిట్ ఇనిట్ రన్ చేయాలి ఫస్ట్ థింగ్. లెట్ us స్టార్ట్ గిట్ ఇనిట్. గిట్ ఇనిట్ చూడండి ఏమైంది, ఎల్లో వదిలేసేయండి. ఇక్కడ చూడండి ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ, ఎక్కడ రూట్లో .git ఫోల్డర్లో ఉంది అంటుంది. .git ఫోల్డర్లో ఉంది అంటుంది. ఎల్లో అంతే చదవండి ఒకసారి. ఎల్లో ఏముంటుందంటే యూజింగ్ మాస్టర్ యాజ్ ద నేమ్ ఫర్ ద ఇనిషియల్ బ్రాంచ్. బ్రాంచ్ ఏంటి? ఇక్కడ బ్రాంచ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇప్పుడు నేను అన్ని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మాస్టర్ యాజ్ ద నేమ్ ఫర్ ద ఇనిషియల్ బ్రాంచ్. This default branch name is subject to change. To configure the initial branch name to use in all of your new repositories, which will suppress this warning.
ఓకే. సో ఇదంతా వదిలేయండి. మీకు బ్రాంచ్ నేమ్ మార్చాలి అనుకుంటే ఇది మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది. గిట్ బ్రాంచ్ ఇది బ్రాంచ్ నేమ్. మీకు బ్రాంచ్ అంటే అర్థం కాలేదు. మీకు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. ఒక రఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మనకి చదువుకునేటప్పుడు మనకి 2 బుక్స్ ఉండేవి. క్లాస్ నోట్ బుక్ అనేది ఒకటి, ఇంకోటి ఫేర్ హోంవర్క్ నోట్ బుక్ ఉండేది. సో, క్లాస్ బుక్‌లో రఫ్‌గా రాసేవాడు. టీచర్ చెప్పేదంతా కూడా ఫాస్ట్‌గా రాసేసుకునేవాడు. ఇంటికొచ్చిన తర్వాత హోంవర్క్‌లో దాన్ని మళ్ళీ ప్రాపర్‌గా నీట్‌గా రాసుకునేవాడు. ఫేర్ నోట్ బుక్. ఓకే. అంటే క్లాస్ వర్క్ ఏంటంటే ఒక రఫ్ లాగా రాసుకునేవాడు. ఓకే. సో, మనకి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో, ఆ బ్రాంచెస్ టాపిక్‌లో చెప్తాను. మనకి ఇక్కడ డెవలప్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, ఓకే, రిలీజ్ బ్రాంచ్ ఇలా చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ ఎలా అంటే మన నోట్‌బుక్స్ లాగే. ఈ ఫీచర్ బ్రాంచ్ మీరు దీన్ని ఒక క్లాస్ నోట్‌బుక్ లాగా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఫేర్‌గా ఉండదు. అంటే ఎలా ఉంటదంటే ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కోడ్ డెవలప్ చేస్తా ఉంటాడు ఎవ్రీ డే. అతను కోడ్ డెవలప్ చేసి ఎవ్రీ డే ఆ కోడ్‌ని ఈ ఫీచర్ బ్రాంచ్‌కి మూవ్ చేస్తాడు. ఎందుకు మూవ్ చేస్తాడంటే అతను సపోజ్ నెక్స్ట్ డే అతను ఈవినింగ్ అయిపోయింది. ఈ వెంట్ టు హోమ్ నౌ అండ్ వెన్ హి కమ్ బ్యాక్ హి ఫౌండ్ దట్ ఈ సిస్టమ్ హాస్ బీన్ క్రాష్డ్. అతని హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రీజన్స్‌తో క్రాష్ అయిపోయింది. దాని డేటా అంతా పోయిందిగా. రైట్. అందుకని ఆ డేటా కోడ్ అనేది ఇంపార్టెంట్. ఆ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అతను ఎంతో ఆలోచించి లాజిక్ రాస్తాడు. ఆ లాజిక్ అంతా క్రాష్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఏం రాసాడో గుర్తుండదు. రైట్. అందుకని కంపెనీస్‌లో మనం రియల్ టైమ్‌లో డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్‌ని ఫీచర్ బ్రాంచ్‌కి మూవ్ చేసుకుంటారు. ప్రతిరోజు మూవ్ చేసుకుంటారు. అయితే మాస్టర్ బ్రాంచ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫేర్ నోట్‌బుక్ అనుకోండి. ఫేర్ నోట్‌బుక్. అంటే దీంట్లోకి ఇక్కడ ఉన్న డెవలపర్స్ అందరూ గూడా ఇక్కడ ముగ్గురున్నారు. ఈ ముగ్గురికి కూడా వాళ్ళ ఓన్ ఫీచర్ బ్రాంచెస్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి. కానీ డెవలప్ బ్రాంచ్ మాత్రం అందరికి కలిపి ఒకటే ఉంటుంది. అంటే వీళ్ళు ఇందులో వాళ్ళు రాసిన కోడ్ అంతా టెస్ట్ చేసుకుంటారు. కోడ్ సేఫ్టీ ఉంటుంది. టెస్ట్ కూడా చేసుకుంటారు ఇందులోనే. ఒకసారి వాళ్ళు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఫేర్ నోట్ క్లాస్ బుక్ నుంచి హోంవర్క్ బుక్‌కి మనం కాపీ చేస్తున్నట్టుగా ఇక్కడి నుంచి డెవలప్ బ్రాంచ్‌కి మూవ్ చేస్తారు. అందరి కోడ్ ప్రతి ఒక్కరికి ఒక ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది. బట్ అందరికి కలిపి ఒకటే బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళు రాసిన కోడ్ అంతా కూడా ఇందులోకి మూవ్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే. అప్పుడే మూవ్ చేస్తారు. అంతేగాని డైరెక్ట్‌గా ఎవ్రీ డే వాళ్ళు కోడ్ చేంజ్ చేస్తుంటారు. ఎవ్రీ డే తీసుకెళ్ళి డెవలప్ బ్రాంచ్‌లో పెట్టకూడదు. డెవలప్ బ్రాంచ్‌లో ఎప్పటికైనా కూడా లేటెస్ట్ అండ్ బెస్ట్ కోడ్ ఉండాలి. ఈ బగ్స్ లేని కోడ్ ఇందులో ఉండాలి. అందుకని డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. దీన్ని ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ దీన్ని మొదలుపెడితే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో, ప్రెజెంట్ అయితే మనము బ్రాంచెస్ అంటే ఒక చిన్న ఐడియా ఇచ్చాను. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ బ్రాంచెస్ ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. రైట్. మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ అయింది బై డిఫాల్ట్. నెక్స్ట్ కమాండ్ ఏంటి? మీరు ఇది వదిలేయండి. మీరు కమాండ్ ఇక్కడ కూడా మీరేం చేయాలంటే నెక్స్ట్ కమాండ్ మీరేం చేయాలంటే గిట్ ఇనిట్ రన్ చేయండి. సెకండ్ ఏం చేస్తారు మీరు? ఇవి అవసరం లేదు. ఈ నెక్స్ట్ కమాండ్ ఇది రన్ చేయండి. గిట్ బ్రాంచ్. ఓకే. ఇది రన్ చేయండి. ఈ కమాండ్ వల్ల ఏమవుతుందంటే మనము బ్రాంచ్ ఇక్కడ బై డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్ ఉందండి. దీని పేరు మార్చేస్తున్నాం. ఓకే. ఈ కమాండ్ పేస్ట్ చేసేసి ఓకే. ఎంటర్. బ్రాంచ్ మారిపోయింది. ఇందాక మాస్టర్ బ్రాంచ్ ఉంది కదా! దాని ప్లేస్‌లో మెయిన్ బ్రాంచ్ పెట్టేసాం. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ చూడండి స్టెప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్. ఈ 2 స్టెప్స్ ఇగ్నోర్ చేయండి. అవసరం లేదు మనకి. ఎందుకు అవసరం లేదు తర్వాత చెప్తాను. తర్వాత గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఈ కమాండ్ చూస్తున్నారు. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. ఇది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కమాండ్ మీనింగ్ ఏంటంటే ఏం చెప్తుందంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇందాక మనకి ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్ టు రామ్148 యూజర్ ఈమెయిల్ ఈక్వల్ టు రామ్148 జీమెయిల్ ఇలా వచ్చిందో అలాగే ఆరిజిన్ ఈక్వల్ టు ఈ పాత్ వచ్చేస్తుంది. ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది రిమోట్ యాక్సెస్. ఇది రిమోట్‌గా ఉంది కదా! ఇది వేరే గిటబ్ అనేది వేరు. మన మెషిన్ నుంచి రిమోట్‌లీ ఇక్కడి నుంచి ఇక్కడ యాక్సెస్ చేస్తుంది. దీన్ని రిమోట్ యాక్సెస్ అంటాం కదా! ఇక్కడ నుంచి రిమోట్‌లీ ఇక్కడ యాక్సెస్ అవుతున్నాం.
కాబట్టి ఈ కమాండ్ ఏంటంటే గిట్ రిమోట్ అనే కమాండ్ ఉంటుంది. యాడ్ అంటున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం ఇక్కడ? ఆరిజిన్ అనే వేరియబుల్‌కి ఈ వాల్యూని ఇచ్చేస్తున్నాం. ఈ వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమవుద్దో. ఎంటర్. ఒకసారి పైన ఇందాక గిట్ కాన్ఫిగ్ లిస్ట్ కమాండ్ రన్ చేసాం కదా! ఇది ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం డీటెయిల్స్. ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి గిట్ రిమోట్ ఆరిజిన్ డాట్ యూఆర్ఎల్ చూడండి మన యూఆర్ఎల్ వచ్చేసింది డీటెయిల్స్. మిగతా ఇగ్నోర్ చేయండి యాజ్ ఆఫ్ నౌ అంత డెప్త్ అవసరం లేదు. ఆరిజిన్ యూఆర్ఎల్ మన యూఆర్ఎల్ వచ్చేసింది. అంటే మన యూజర్ నేమ్ ఎవరు, నేమ్ ఏంటి, యూఆర్ఎల్ ఏంటి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒకవేళ డెవలపర్ తన మిషన్ నుంచి అంటే ఇది డెవలపర్ మిషన్ అండి. ఇది డెవలపర్ మిషన్. ఇతను డెవలప్మెంట్ చేస్తున్నాడు ఈ మిషన్‌లో. ఇతను ఒకవేళ ఈ మిషన్ నుంచి కోడ్ మూవ్ చేయాలంటే ఇప్పుడు అతను మూవ్ చేయగలడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు ఆ యూఆర్ఎల్ యాడ్ అయిపోయింది. గిట్ నోట్ చేసుకుంది. ఆ గిట్ అనే టూల్ నోట్ చేసుకుంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కమాండ్ ఏముంది ఇక్కడ? ఓకే, గిట్ పుష్. ఇప్పుడు మీరు ఏదైనా పుష్ చేయాలంటే పుష్ చేసుకోవచ్చు. మీరు కోడ్ ఏదైనా ఉంటే పుష్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రిపోజిటరీ పుష్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎల్ఎస్ మన దగ్గర కోడ్ ఏమైనా ఉందా? ఏ కోడ్ లేదు. ఓకే, ఒకసారి ఏం చేస్తానంటే ఒక డైరెక్ట్ క్రియేట్ చేస్తాను. గిట్ ఓకే ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 సిడి ప్రాజెక్ట్ ఎల్ఎస్ ఇక్కడ గిట్ సారీ గిట్ కాదు ఎల్ఎస్ -a అనండి. చూడండి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇదేమో ఇక్కడ మీ కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది. దీని ఏమన్నాం మనం? సెంట్రల్ రిపాజిటరీ టూల్ అంటున్నాం. సెంట్రల్ రిపాజిటరీ టూల్. ఇప్పుడు గిట్కి నేను చెప్పాలనుకుంటున్నాను. గిట్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇందాక మనం గిట్ కమాండ్ ఏంటది? గిట్ ఇనిట్ రన్ చేసాం. సో గిట్ ఇనిట్ రన్ చేయగానే మనకి ఏం జనరేట్ అయింది? మనం చూడలేదా? గిట్ డాట్ గిట్ చూడలేదా మనం? ఒకసారి బయటకు వచ్చేయండి. ప్రాజెక్ట్ 1 నుంచి బయటకు వచ్చేయండి ఒకసారి. ఇప్పుడు గిట్ ఎల్ఎస్ -a అనండి. మనకి ఒక డాట్ గిట్ ఫోల్డర్ క్రియేట్ చూడండి. డాట్ గిట్ ఫోల్డర్. ఎప్పుడైతే మీరు గిట్ ఇనిట్ అంటారో మీకు ఒక డాట్ గిట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇందులోకి వెళ్ళండి ఒకసారి. సిడి డాట్ గిట్ ఎల్ఎస్ చూడండి. ఇందులో ఈ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. యూజర్ ఎవరు అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అందుకని ఎక్కడైతే డాట్ గిట్ ఉంటుందో అక్కడే ఆ డీటెయిల్స్ అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 1 చేశాను. ప్రాజెక్ట్ 1లో ఎల్ఎస్ -a అన్నాను. నాకు డాట్ గిట్ వచ్చిందా? రాలేదు. అంటే గిట్ రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ని మీరు ఈ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ని మీరు గిట్ ద్వారా సెంట్రల్ రిపాజిటరీ మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫోల్డర్లోనే మీరు గిట్ ఇనిట్ రన్ చేయాలి. ఇప్పుడు ఏం చేసిన ఇంతకుముందు ఆ ఫోల్డర్ బయట చేశా. ఓకే, మీకు చూపించడానికి. ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. చూడండి, సిడి క్లియర్ ద స్క్రీన్ ఎల్ఎస్ ఒక ఫోల్డర్ ఉంది ప్రాజెక్ట్ 1. ఓకే, దీంట్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్ 1లోకి వెళ్దాం. ఎల్ఎస్ -a గిట్ ఇక్కడ లేదు. ఇప్పుడు నేను గిట్ ఇనిట్ అంటాను. ఇక్కడ మళ్ళీ గిట్ ఇనిట్ అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్ఎస్ -a అంట. చూడండి, ఇప్పుడు డాట్ గిట్ వచ్చింది. మనకి ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చేసింది. అంటే మీరు కూడా ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఓకే స్టెప్లో క్రియేట్ ఏ ఫోల్డర్, ఎనీ ఫోల్డర్ మీ ఇష్టం, ఫోల్డర్ విత్ ప్రాజెక్ట్ 1. ఇంకొక 2 minutes వెయిట్ చేయండి, ఆపేస్తుంది మనకి. ఇందులోకి గిట్లో వచ్చేసాం. ఇప్పుడు గిట్ కాన్ఫిగ్ - లిస్ట్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? యూజర్ నేమ్ ఉన్నాడు, కానీ మనకి రిమోట్ లింక్ ఇచ్చామా, యూఆర్ఎల్ ఇచ్చామా, ఈ పాత్ ఇవ్వలేదు. రిపాజిటరీ పాత్ ఇచ్చామా, ఇవ్వలేదు. సో ఇక్కడ రన్ చేద్దాం. ఈ ఫోల్డర్లో రన్ చేయాలి. ఇందాక బయట రన్ చేసాం, లేదు. ఇప్పుడు ఫోల్డర్లో రన్ చేయండి. ముందు బ్రాంచ్ నేమ్ మార్చేద్దాం. సేమ్ కమాండ్స్ ఇక్కడ ఏమున్నాయో అదే వాడండి. గిట్ ఇనిట్, ఇప్పుడు గిట్ బ్రాంచ్ ఇది వాడండి. ఇక్కడ ఫోల్డర్ లోపల నేను ముందే ఫోల్డర్ చేయాల్సింది, కన్ఫ్యూజన్ ఉండేది కాదు. తర్వాత ఇది మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు ఒకసారి అప్ యారో క్లిక్ చేయండి, లిస్ట్. ఇప్పుడు మనకి మన రిపాజిటరీ లింక్ వచ్చేసింది. ఓకే, అయితే స్క్రీన్. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఎల్ఎస్ ఏమన్నా ఫైల్స్ లేవు. ఇప్పుడు నుంచి మీ టూల్ ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారో అన్నింటినీ కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతిదీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ
టచ్ ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఏబిసి ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. 1 నుంచి ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఏబిసి1 ఏబిసి2 ఏబిసి3 10 ఫైల్స్. ఎల్ఎస్ చూడండి ఒక 10 ఫైల్స్ క్రియేట్ అయినాయి. 10 ఫైల్స్. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలంటే క్రియేట్ 10 ఫైల్స్. ఎలా? టచ్ ఏబిసి 1.2. ఓకే, ఇప్పుడు గిట్ కొత్త కమాండ్ గిట్ స్టేటస్ చూడండి. గిట్ స్టేటస్ ఏమంటుంది? మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారు? మెయిన్ బ్రాంచ్ లో ఉన్నారు. ఇవన్నీ కూడా అన్ట్రాక్ లో ఉన్నాయి. ఇవన్నీ అన్ట్రాక్ చూడండి, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉంటుంది. గిట్ చెప్తుంది అనమాట ఇవన్నీ అన్ట్రాక్డ్ లో ఉన్నాయి. ఓకే, ఇవి మీరు ట్రాక్ చేయాలి అంటే గిట్ ట్రాక్ చేయట్లేదు, వీటిని ట్రాక్ చేయట్లేదు అంటే వీటిని మీరు ఇక్కడ మూవ్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ చెప్తుంది గిట్ యాడ్ అంటుంది. గిట్ యాడ్ ఈ ఫైల్స్ అన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి అన్ట్రాక్డ్ నుంచి ట్రాక్డ్ స్టేట్కి వెళ్తాయి. ఎలా యాడ్ చేయాలి మనం? కమాండ్ ఏంటి? ఓకే, మనం కమాండ్ ఏం వాడతాం? సో ఇక్కడ డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటుందండి. ఇక్కడ డిఫరెంట్ టెర్మినాలజీ వాడతాం. ఏం టెర్మినాలజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అన్ట్రాక్ ఉన్నాయి. ఓకే, అన్ట్రాక్ లో ఉన్నాయి. దీన్ని ఏమంటాం అంటే at this stage git show displays all the untracked files. అన్ట్రాక్డ్ ఫైల్ చూపిస్తా ఉంటాం. ఓకే, సో దీన్ని మనం నెక్స్ట్ స్టేట్ మూవ్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ మూవ్ చేయాలంటే మనం గిట్ యాడ్ రన్ చేయాలి. గిట్ యాడ్. సో గిట్ యాడ్. సో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక ఫైల్ చాలా ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి. అవన్నిటిని ఎలా చేస్తాం? సింపుల్ గా ఇక్కడ ఏమంటుందంటే ఎగ్జాంపుల్ గిట్ ఫైల్ ఉంటుంది. ప్రతి ఫైల్ ని మనం గిట్ యాడ్ ఫైల్ ఏబిసి10 అలా అనలేం. సింపుల్ గా గిట్ యాడ్ డాట్ అంటే సరిపోతుంది. గిట్ యాడ్ డాట్ అన్నారు అనుకోండి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిట్ యాడ్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఎలా వాడాలి చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఫైల్స్ టు, ఇది కొత్త టర్మ్ అండి, స్టేజింగ్ ఏరియా. అంటే గిట్ కొన్ని టర్మ్స్ వాడుతూ ఉంటుంది. అన్ట్రాక్డ్ ఆర్ అన్స్టేజింగ్ అనే టర్మినాలజీ వాడుతూ ఉంటుంది. అన్ట్రాక్డ్ ఆర్ అన్స్టేజ్డ్ ఏరియా అంటారు. ఏదైనా అనొచ్చు. ఇది గిట్ లో వాడే టర్మినాలజీ. అంటే అన్ట్రాక్ అంటే అన్స్టేజ్ అంటే అర్థం ఏంటి? అది గిట్ ఫాలో అవ్వట్లేదు వాటిని. మీరు మీరు మీ గిట్ చెప్పాలనుకుంటున్నారు ఈ ఫైల్స్ నేను ఈ ఫైల్స్ ని నేను గిట్ హబ్ లో మూవ్ చేయాలనుకునే ఫైల్స్ ఇవి అన్నప్పుడు మీరు దానికి చెప్పాలి, గిట్ కి చెప్పాలి. ఎలా చెప్తారు? గిట్ యాడ్ చెప్తారు. గిట్ యాడ్ చెప్తారు. ఒకసారి గిట్ యాడ్ అన్నప్పుడు ఒకసారి గిట్ యాడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే అది స్టేజింగ్కి వెళ్తుంది. స్టేజింగ్కి వెళ్ళాలి అంటే రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాలంటే మనము కొన్ని రూల్స్ ఒక రోడ్ పాత్ ఉంటుంది. ఆ పాత్ ద్వారానే వెళ్ళాలి. అట్లాగే గిట్ లో కూడా మీరు గిట్ హబ్ కాపీ చేయాలంటే డైరెక్ట్ గా చేయలేరు. దీంట్లో కొన్ని కమాండ్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, మీరు కొత్త ఫైల్స్ యాడ్ చేశారు, స్టేటస్ చూసుకోండి. మీకు అది చూపిస్తుంది, అన్ట్రాక్ట్ అని చూపిస్తుంది. దాన్ని గిట్ యాడ్ అనే కమాండ్ తో స్టేజింగ్ ఏరియా తీసుకురావాలంటే మీరు దాన్ని ఏం చేయాలి? కమాండ్ గిట్ యాడ్ డాట్ అనాలి. ఇప్పుడు నా మీకు అది స్టేజ్ లోకి వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి గిట్ యాడ్ డాట్ అంటాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ చూడండి. ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ కూడా స్టేజింగ్లోకి వచ్చేసాయి. అని కలర్ మారిపోయింది, చూస్తున్నారా? ఇదంతా స్టేజింగ్ లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ స్టేజింగ్ లో ఉన్నాయి. సో మీరు ఇక్కడ మీరు కావాలి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ 8th స్టెప్ లో ఒకసారి మీరు గిట్ స్టేటస్ చూసుకోవచ్చు. మీకు అవన్నీ గ్రీన్ కలర్ లో కనబడతాయి. ఈ తర్వాత ఇంకొక కమాండ్ ఉంటుందండి, ఇంకొక ఇంపార్టెంట్ కమాండ్. అదేంటంటే ఇంత స్టేజింగ్ లో ఉంటే సరిపోదు, ఇది ట్రాక్ అవుతుంది. ఇది ట్రాక్ అవుతుంది, కానీ ట్రాక్ అవుతుంది మాత్రాన మీకు అప్పుడే మీరు మూవ్ చేయలేరు. దీన్ని అప్పుడే ఇక్కడికి మూవ్ చేయలేరు. మూవ్ చేయాలి అంటే మీరు ఇంకో కమాండ్ వాడతారు. దాన్ని ఏమంటారంటే గిట్ కమిట్ అంటారు. గిట్ కమిట్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు కమిట్ ఆల్ ద స్టేజ్డ్, అంటే అంతకుముందు స్టేజ్డ్ కలిగింది కాబట్టి స్టేజ్డ్ ఫైల్స్
టు గిట్ లోకల్ రిపాజిటరీ. కొత్త టర్మ్ చూడండి, గిట్ లోకల్ రిపాజిటరీ. గిట్ లోకల్ రిపాజిటరీ అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు. ఇదేమో సెంట్రల్ రిపాజిటరీ అన్నం బాగానే ఉంది, ఇది సెంట్రల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ ఏంటి? లోకల్ రిపాజిటరీ అంటే ఇప్పుడు ఈ కమాండ్ వాడిన తర్వాత మీకు మీ గిట్ ఈజ్ రెడీ అనమాట. ఇప్పుడు అది రెడీ అయిపోయింది. ఏ ఫైల్స్ ని మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో సెంట్రల్ రిపాజిటరీకి, ఆ ఫైల్స్ నౌ రెడీ. అంటే ఆ ఫైల్స్ ఇక్కడ నుంచి మూవ్ చేయాలి అంటే ఆ ఫైల్స్ మీరు దాన్ని ఒక స్టేజ్ తీసుకురావాలి. ఆ స్టేజ్ ఏమంటారు అంటే లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ తీసుకురావాలి. లోకల్ రిపాజిటరీ ఉంటేనే మీ గిట్ టూల్ ఏం చేస్తుంది, వాటిని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయగలుగుతుంది. ఒకవేళ అది లోకల్ రిపాజిటరీ లేకపోతే మనము మూవ్ చేయలేం. అందుకని గిట్ కమిట్ అనే కమాండ్ వాడాలి. ఎలా వాడతాం చూడండి. $git commit. దీంతో పాటు అంటే ఇది లోకల్ రిపాజిటరీ. ఇప్పుడు లోకల్ రిపాజిటరీ తయారు చేస్తాం అంటే రెండు వర్డ్స్ ఉంటాయి, సెంట్రల్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అనేది ప్రతి మిషన్లో ప్రతి సిస్టంలో ఉంటుంది. గిట్ కమిట్ అంటే లోకల్ రిపాజిటరీ అనమాట, క్రియేట్ అవుతుంది. ప్రతి వాళ్ళకి ఒక లోకల్ రిపాజిటరీ ఉంటుంది. లోకల్ రిపాజిటరీ స్టేజ్లో ఉంటేనే మనం గిట్ మూవ్ చేయగలం. సో అసలు లోకల్ రిపాజిటరీ మూవ్ చేసే ముందు ఈ ఫైల్స్ లో ఏం చేస్తారు, ఈ ఫైల్స్ ఏం చేస్తారు అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ డెవలపర్ ఏం చేస్తున్నాడు, లోకల్ గిట్ కమిట్ అంటున్నాడు అంటే లోకల్ రిపాజిటరీ మూవ్ అవుతుంది. లోకల్ రిపాజిటరీకి ఒక్కసారి మూవ్ అయిందంటే మీనింగ్ ఏంటి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మూవ్ చేయడమే. అయితే మూవ్ చేయకముందే ఆ లోకల్ రిపాజిటరీ మూవ్ చేసేటప్పుడు మనం చెప్తాం ఎందుకు ఆ ఫైల్ ని మనం ఏం చేసాం, ఆ ఫైల్ చేంజ్ చేయండి. ఇక్కడ -m అంటాం. m అంటే మెసేజ్ లో చెప్తాం ఏమని, సింగిల్ కొటేషన్ లో రీజన్ చెప్తాం. ఓకే, క్రియేటెడ్ 10 ఫైల్స్ ఫర్ ద న్యూ ప్రాజెక్ట్, సమ్ రీజన్, ఏదో రీజన్ రాస్తారు. బట్ ప్రాపర్ రీజన్ ఉండాలి. రియల్ టైంలో మీరు ఏదంటే రాస్తే అక్కడ రివ్యూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు డెవలపర్స్ వాళ్ళ లీడ్స్ చూస్తూ ఉంటారు అవన్నీ కూడా. బట్ ఇట్స్ ఓకే, మనకు అక్కడ సంబంధం లేదు. అది డెవలపర్స్ లీడ్స్ చూసుకునే వ్యవహారం, మనకు సంబంధం లేదు ఇవన్నీ కూడా. ఓకే, బట్ ఇవన్నీ కూడా మనం చెయ్యం. ఇవన్నీ కూడా రియల్ టైంలో ఇవన్నీ మనం చేస్తామా? నో, మనం చెయ్యం. ఇవన్నీ కూడా డెవలపర్ చేస్తాడు. కానీ మనం ఏం తెలుసుకుంటున్నాం, మనకు కొన్ని కమెంట్స్ తెలియాలి. మనకు కొన్ని కమెంట్స్ తెలిస్తే మనకి అక్కడ ఈజీగా యాజ్ డెవాప్స్ ఇంజనీర్గా మన వర్క్ కొంచెం ఈజీగా అవుతుంది. అది ఎందుకో చూద్దాం, కమింగ్ సెషన్లో చూద్దాం. గిట్ కమిట్, ఈ కమెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇదే కమెంట్ నేను కాపీ చేసేసి నేను ఇక్కడ కమిట్ చేసేసి చూడండి ఏమైంది. ఏదో ఒక నంబర్ వచ్చింది, తర్వాత మన ఇచ్చిన డీటెయిల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కమిట్ అవ్వగానే ఏమవుతుందంటే మీకు ఒక నంబర్ జనరేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు గిట్ లాగ్స్ అని టైప్ చేయండి. గిట్ లాగ్ చూడండి ఒకసారి. గిట్ లాగ్ ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ థింగ్, ఇది కమిట్ ఐడి. ప్రతిసారి కమిట్ చేసిన ప్రతిసారి ఒక కొత్త ఐడి క్రియేట్ అవుతుంది. ఈ హెడ్ మెయిన్ ఏంది డిస్కస్ చేద్దాం. ఎవరు కమిట్ చేస్తారు, రామ్ 148, ఇతని పేరు రామ్. ఇతని ఈమెయిల్ ఐడి ఏంటి, ఇతని ఈమెయిల్ ఐడి ఇది. ఎప్పుడు చేశాడు, సో అండ్ సో డే చేశాడు, ఏ టైం చేశాడు, ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. డేట్, టైం, ఎవ్రీథింగ్ ఉంటుంది. అతను కమిట్ ఏం రాశాడు, క్రియేట్ 10 ఫైల్స్. సో క్రియేటెడ్ అని రాయాల్సింది, క్రియేట్ 10 ఫైల్స్. ఈ మెసేజ్ కూడా ఉంది. ఇప్పుడు అంత రెడీగా ఉంది. ఇప్పుడు ఇది లోకల్ రిపాజిటరీలో ఉందన్నమాట. కమిట్ చేస్తే లోకల్ రిపాజిటరీ మూవ్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కోడ్ని మూవ్ చేయొచ్చు. ఎక్కడ మూవ్ చేయొచ్చు, ఈ సెంటర్ గిటబ్ మూవ్ చేయొచ్చు. ఓకేనా, మూవ్ చేయొచ్చు. సో మూవ్ చేయాలంటే గిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, గిట్ కమిట్, గిట్ కాన్ఫిగ్ -f లిస్ట్ ఒకసారి చూడండి. దాని దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఏ రిమోట్ ఎక్కడ ఉంది, ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, డీటెయిల్స్ ఉన్నాయి. మరి ఎలా మూవ్ చేస్తాం, నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గిట్ పుష్. నెక్స్ట్ కమాండ్ ఓకే, విల్ డిస్ప్లే డీటెయిల్స్ లైక్ కమిట్ ఐడి, ఓకే, యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్ ఐడి, ఎట్సెట్రా. తర్వాత ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఇది ఇంకా మన సిస్టంలోనే ఉంది, ఇంకా కోడ్ ఇక్కడ మూవ్ అవ్వలేదు. మూవ్ అవ్వాలంటే ఏం చేస్తాం, గిట్ పుష్ కమాండ్. ఓకే, గిట్ పుష్ ఇది దీంతో సరిపోదు. ఎక్కడ పుష్ చేయాలనేది ఇక్కడ ఆరిజిన్ అనేది ఇది ఒక వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ దీంట్లో ఈ వాల్యూ ఉంది. మన షెల్ స్క్రిప్ట్ నేర్చుకున్నాం కదా వేరియబుల్స్, ఇలా ఇది కూడా వేరియబుల్ అనమాట. ఆరిజిన్ ఎలా అంటామంటే గిట్ పుష్ ఆరిజిన్.
అనాలి. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ అనాలి. అప్పుడు ఆరిజిన్ గిట్ పుష్ అంటే ఎక్కడికి మూవ్ చేస్తున్నారు, పుష్ అంటే కోడ్ని మూవ్ చేయడం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడం. మరి ఇక్కడ అడ్రస్ ఏంటి, అది ఆరిజిన్ అనే వేరియబుల్లో ఉంది కదా, ఇక్కడ ఆరిజిన్ అనే వేరియబుల్లో ఉంది. ఎలా వచ్చింది ఇక్కడికి, మనం యాడ్ చేసాం, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ రూల్స్ యాడ్ చేసాం. ఈ రూల్స్ నేను ఇక్కడ మీకు ఆల్రెడీ పేస్ట్ చేసాను, పైన మీకు ఉన్నాయి. ఇక్కడ మనం యాడ్ చేసాం కాబట్టి ఆ డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ ఏముంటుంది చూడండి, గిట్ పుష్ -u వదిలేయండి, ఆరిజిన్. ఓకే, మెయిన్ అంటే ఏంటి, మన బ్రాంచ్ నేమ్. అంటే ఇందాక చెప్పాను కదా, మన మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఏ బ్రాంచ్లో మీకు ఫేర్బుక్లోకి వెళ్ళాలా, క్లాస్ నోట్బుక్ వెళ్ళాలా, ఆ బ్రాంచ్ నేమ్స్ ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, నాకు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్, అది ఇక్కడ బ్రాంచ్. ఓకే, లేదు అంటే గిట్ పుష్, ఓకే, రిమోట్ రిపోజిటరీ URL path space branch name, రైట్. ఈ కమాండ్ రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. పేస్ట్ చేసాం, అవును. ఇప్పుడు చూడండి, అది యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఎలా మరి, మాకు తెలుసు కదా ఆల్రెడీ యూజర్ నేమ్, ఇదే మన యూజర్ నేమ్. మీకు వేరే ఉంటుంది, నాకు ఇది ఉంది, ఇది నా యూజర్ నేమ్. ఓకే, ఒకసారి కాపీ చేసి చూద్దాం. మీరు ఒక డైరెక్ట్ పేస్ట్ చేయకండి, వర్క్ అవుతుంది. ఓకే, యూజర్ నేమ్, ఓకే, ఇది ఎంటర్ చేయాలి. పేస్ట్ చేసేసాను, ఎంటర్. పాస్వర్డ్ ఎలా మరి, ఇక్కడ కొంచెం చిన్న వర్క్ ఉంటుంది పాస్వర్డ్ జనరేట్ చేయడానికి. మీరు ఏం చేయాలంటే పాస్వర్డ్ కోసం సెట్టింగ్స్ వెళ్ళండి, క్లిక్ చేసి సెట్టింగ్స్ వెళ్ళండి, సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ మన పాస్వర్డ్ ఉంటుందండి, మన పాస్వర్డ్ వాడడం. వీ హ్యావ్ టు జనరేట్ ఏ టోకెన్. ఎలా, సెట్టింగ్స్ వెళ్ళండి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, కిందికి వచ్చేయండి కంప్లీట్గా. డెవలపర్ సెట్టింగ్స్ ఉంటుంది, డెవలపర్ సెట్టింగ్స్, అందులోకి వెళ్ళండి, ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఉంటుంది. ఓకే, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని ఉంటుంది, అందులో ఒకసారి క్లిక్ చేయండి, క్లిక్ ఇట్. ఇక్కడ రెండు ఉంటాయి, ఫైన్ గ్రెయిన్ టోకెన్స్, టోకెన్స్ క్లాసిక్ తీసుకోవాలి. టోకెన్స్ క్లాసిక్ అది సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఇక్కడ ఆల్రెడీ ఏవో ఉన్నాయి, తీసేద్దాం. జనరేట్ న్యూ టోకెన్. ఓకే, జనరేట్ న్యూ టోకెన్, మళ్ళీ ఇందులో జనరేట్ న్యూ టోకెన్, మళ్ళీ ఇందులో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి, జనరేట్ న్యూ టోకెన్ బేటా, జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్. మనకి ఇది కావాలి, జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్. జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ తీసుకోవాలి. ఈ స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇక్కడ నోట్, మీకు హూ వాట్స్ దిస్ టోకెన్ ఫర్ నోట్. ఓకే, ఈ నోట్లో మీరు సంథింగ్ ప్రాజెక్ట్ 1 ఎంటర్ చేయండి, ఏదైనా పర్వాలేదు. ఓకే, ప్రాజెక్ట్ 1 టోకెన్ ఎంటర్ చేయండి, ఏ పేరు ఇచ్చినా పర్వాలేదు. ఈ టోకెన్ మీకు క్రియేట్ అవుతుంది. ఈ టోకెన్ 30 డేస్ వరకు ఉంటుంది, మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, 90 డేస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను 30 డేస్కి అలాగే ఉంచేసాను. ఈ టోకెన్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలి, అంటే గిటబ్ మీద ఏమేమి చేయగలుగుతారు, మీకు కావాల్సిన పర్మిషన్స్ ఏంటి. నాకు అన్ని పర్మిషన్స్ కావాలి, ఈ గిటబ్లో నేను అన్ని చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసి, ఓకే, సెలెక్ట్ అన్ని, ఇవన్నీ నేను రాయట్లేదు రన్నింగ్ నోట్స్లో. ఓకే, సో రాసేద్దాం, చూద్దాం, అది రాసేద్దాం. ఇవన్నీ కూడా పర్మిషన్స్, బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, కొన్ని అవసరం, బట్ ఐఎమ్ టేకింగ్ ఆల్ ఆఫ్ దెమ్, ఎందుకంటే రియల్ టైంలో మనకు అన్ని అవసరం ఉంటాయి. సో దీంట్లో స్టెప్ ఏ,
స్టెప్ బిలో గివ్ టోకెన్ నేమ్. ఓకే, నోట్. తర్వాత సి ఏం చేస్తున్నాం, సెలెక్ట్ ఆల్ చెక్ బాక్సెస్. తర్వాత డి క్లిక్ జనరేట్ టోకెన్. ఓకే, కిందకి వచ్చేయండి, క్లిక్ ఆన్ జనరేట్ టోకెన్. ఈ టోకెన్ జనరేట్ అయిపోయిందండి. ఓకే, ఇది కాపీ చేసుకోవాలి. ఇది ఒకసారి వస్తుంది, మీకు తర్వాత కనబడదు, వన్ టైం కనబడుతుంది. దీని మీరు టోకెన్ సేవ్ చేసుకోవాల్సింది. ఓకే, సేవ్, కాపీ అండ్ సేవ్ టోకెన్. ఓకే, మీకు టోకెన్ వేరు ఉంటుంది, నా టోకెన్ వేరు, ఇది టోకెన్ వేరు. ఓకే, ఈ టోకెన్ నేను ఇక్కడ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నేను ఈ టోకెన్ ఇస్తాను. రైట్ క్లిక్ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, రైట్ క్లిక్ పేస్ట్ చేసేసా, పేస్ట్ అయిపోయింది. కనబడదు, అది పాస్వర్డ్ కదా, కనబడదు. ఎంటర్. చూడండి ఏమైపోయింది, కౌంటింగ్ ఆబ్జెక్ట్స్, కంప్రెసింగ్ ఆబ్జెక్ట్స్, రైటింగ్ ఆబ్జెక్ట్స్, మొత్తానికి మనం ఇక్కడికి వచ్చేసాం. మన రిపోజిటరీలోకి ఆ 10 వచ్చేస్తాయి. ఇది మన రిపోజిటరీ ఎక్కడ ఉందాం మనం. ఓకే, మనము సెట్టింగ్స్కి వచ్చేసరికి పేజ్ మారిపోయింది కదా, ఇట్స్ ఓకే. ఒకసారి ఇక్కడ మన యూజర్ నేమ్, మన పేరు ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇది మన రిపోజిటరీస్ అండి. ఇక్కడ 20 ఉన్నాయి, ఒకసారి క్లిక్ చేయండి. మన రిపోజిటరీ పేరు ఏంటి, ఫ్లిప్ ఆర్ట్ ప్రాజెక్ట్. అది ఫ్లిప్ ఆర్ట్ ప్రాజెక్ట్ కదా, ఇది క్లిక్ చేయండి. వచ్చాయా 10 ఫైల్స్, 10 ఫైల్స్ వచ్చేసాయి కదా. అంటే ఇక్కడ లోకల్ ఉన్న 10 ఫైల్స్ వచ్చేసాయి. ఈ 10 ఫైల్స్ ఏదైతే చేసామో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఎనీ డౌట్స్ అండి, ఇంతవరకు మీకు అర్థమవుతుంది ఎలా పుష్ చేసామనేది. చూడండి, క్రియేటెడ్ 10 ఫైల్స్ 9 minutes ago. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ స్క్రీన్ ఎల్ఎస్, మనకి ఈ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, కొత్త ఫైల్ cat. ఓకే, డేటా, ఎంటర్. దిస్ ఈజ్ న్యూ డేటా, going to push to repository, for example. ఓకే, ఎంటర్, కంట్రోల్ టీ. ఇప్పుడు ఈ ఫైల్ చేంజ్ చేసాం కదా, మీరు గిట్ స్టేటస్ చూడండి, ఒక్క ఫైలే మారింది. ఎందుకంటే ఆల్రెడీ 10 మూవ్ అయిపోయాయి, ఇది ఒకటే మారింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వచ్చు. ఒక్కసారి చేశారంటే చాలా ఈజీ, వన్ టైం మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక ఫైల్ క్రియేట్ చేసాం, రైట్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు గిట్ స్టేటస్ తర్వాత గిట్ యాడ్ డాట్, ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, గిట్ కమిట్ చేయాలి, గిట్ కమిట్. ఓకే, యాడెడ్ డేటా ఫైల్, ఎంటర్. గిట్ ఇప్పుడు కమిట్ చేయాలి, మళ్ళీ గిట్ లాగ్స్ చూడండి. మీకు ఇంకొక ఐడియా, గిట్ లాగ్ చూడండి, ఇంకొక కమిట్ ఐడి జనరేట్ అయింది. ఇది ఇంతకు ముందుది, ఇప్పుడు జనరేట్ అయింది. ఇది దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు నేను గిట్ పుష్ అంటాను. గిట్ పుష్, గిట్ స్పేస్ ఆరిజిన్ మెయిన్ మదన్ డెవాప్స్ 2024. టోకెన్ ఎక్కడ ఉంది, టోకెన్ ఇంత కాపీ చేశాను కదా, కాపీ, రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ అయిపోతుంది, కనబడుతుంది మనకి. ఎంటర్, కాపీ అయిపోయింది. ఏ ఫైల్ మూవ్ చేసాను, .text, అవునా. ఇప్పుడు ఇక్కడ ఉందో చూద్దాం, ఇప్పుడు కనబడట్లేదు. ఒకసారి రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ డేటా చూడండి, ఇక్కడ వచ్చింది యాడెడ్ డేటా ఫైల్. నౌ ఎప్పుడైంది, ఇప్పుడే. ఇది ఒకసారి క్లిక్ చేయండి, చూడండి, దిస్ ఈజ్ న్యూ డేటా గోయింగ్ టు పుష్ టు రిపాజిటరీ. ఇదే కదా ఎంటర్ చేస్తే మనం సేమ్ డేటా. ఇప్పుడు క్యాట్ డేటా అనండి, చూడండి ఇదే డేటా మనం ఇక్కడ పుష్ చేసేసాం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్. ఈరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా చేయాలి. చేస్తే రేపు మనం డిస్కస్ చేయొచ్చు. రేపు మనము కొద్దిసేపు డిస్కషన్ మీదనే టైం స్పెండ్ చేద్దాం. మీరు క్లారిఫై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. ఓకేనా, మీరు కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండకూడదు. ఈరోజు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. సో we will end this session అండ్ విన్సెంట్, మీకు ఒక
మీరిద్దరు ఉండండి, విన్సెంట్ అండ్ వంశీ మీరిద్దరు కొద్దిసేపు ఉండండి. శ్వేత గారు, జై, మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే యూ కెన్ లీవ్, విల్ కనెక్ట్ టుమారో రేపు అట్ సేమ్ టైం at 10:30. ఓకే. వంశీ, విన్సెంట్ ఉన్నారు కదా? ఎస్ సార్. ఓకే, మీకు ఈ రికార్డింగ్స్ లింక్ ఇస్తున్నాను. ఇది సేమ్ మీకు సేమ్ పాత్ లో అప్లోడ్ అవ్వవు. నేను మీకు వేరే పాత్ ఇస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఇద్దరు కూడా మీరు ఇది ఇంతకుముందు మీరు గూగుల్ డ్రైవ్ కాపీ చేసుకున్న లింక్స్ రికార్డింగ్స్ ఉండేవి కదా, ఇది ఇంకొక లింక్ అండి. ఈ డ్రైవ్ లో మీరు యాక్సెస్ చేసుకోవాలి. ఇందులో ఉంటాయి రికార్డింగ్స్ మీ ఇప్పటి నుంచి. సో ఈవినింగ్ జరిగేవి మీకు మనకి ఈవినింగ్ 7:30 అటెండ్ అవ్వండి. మీ క్లౌడ్ సంబంధించిన అన్ని కూడా ఆ పాత డ్రైవ్ లోనే ఉంటాయి. బట్ ఇప్పటి నుంచి 10:30 జరిగేవన్నీ కూడా ఈ కొత్త లింక్ లో ఉంటాయి. అంటే 2 లింక్స్ ఉంటాయి మీకు. ఓకే సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మనం రేపు మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఓకే సార్. ఓకే రైట్ అండి, విల్ కనెక్ట్ టుమారో అట్ సేమ్ టైం. థ్యాంక్ యూ. సార్ ఈవినింగ్ 7:30 ఉంది కదా సార్? ఉంది 7:30కి వచ్చేయండి, మీ టైంకి మీరు వచ్చేయండి. మన ఈవినింగ్ క్లౌడ్ కంటిన్యూ చేద్దాం. 7:30కి వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. రైట్.